పాట సంఖ్య పాత పుస్తకం కలిగినట్టు కొత్త పుస్తకాల్లో పాట సంఖ్య కలిగినట్టు ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రము నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రము నీవు ప్రభు ఆపద దినములలో నా ప్రభుని తలచితిని ఆపద దినములలో నా ప్రభుని తలచితిని దేవాని దయతోడనే నాగా దేవాని దయతోడనే నాగా ఆశ్రయం ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రము నీవిచ్చిన రక్షణకై దేవా చేసిన ఉపకారముకై దేవా ప్రియమైన యేసు ప్రభు ఒక క్షణ సమయము దర్శించి
ప్రియమైన యేసు ప్రభు వేలాది ఈ దినమునే పాడు వదనే ఈ దినమునే యేసు ప్రభు వేలాది మందిర సంగతిని నీ మందిర సంగతిని ప్రియమైన యేసు ప్రభు వేలాది మరి పాట పాటలు పాత పుస్తకాలు కలిగినట్లయితే పాడేది కొత్త పుస్తకంలో 200 మీకు పాడెదదే వాణి
సింక్ చాలు. యేసుని వాక్కు నిత్యము ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, జీవాధిపతి, మహోన్నతుడ యేసు ప్రభు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రియమైన కుమారుడు, మా ప్రభును, మా రక్షకుడైన యేసు ప్రభు వారి అత్యున్నతముగా హెచ్చించబడిన ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన ధనికరమైన నాంబడి స్తోత్రాలు. సాయంకాల సమయంలో మరి వారం వెంబడి వార కార్యక్రమంగా మరి బైబిల్ స్టడీ సమయం కొరకై నీ పాదాలకు వస్తున్నాం. దయలు మా తండ్రి పాడిన పాటల ద్వారా మీ నామను గనపరుచుకున్నందుకై స్తోత్రాలు. తిరిగి ప్రభా మరి గత దినాల్లో 42 మంది రాజుల చరిత్రలు ముగించగలిగాం. అందుకై మీకు స్తోత్రాలు. ఇదన్న తండ్రి మరి బైబిల్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి బయలుపరిచేటువంటి ఆ యొక్క ఆ గ్రహింపు మరి స్టడీ తండ్రి దాని గురించి తెలియజేయనట్టుండగా దీవెనకరంగా చేయండి. వచ్చిన ప్రజలకే స్తోత్రాలు. ఇంకా రావాల్సిన ప్రజలు ఉన్నారు మార్గ మధ్యములో, వారిని సకాలంలో తీసుకొని రండి. ఎవరైతే అలక్ష్యంగా నిర్లక్ష్యం ఉన్నారో అలాంటి త్వరపెట్టి నడిపించండి. వచ్చిన మా అందరితో మాట్లాడండి. కావలసిన వాక్కులు దయచేయండి. అయోగ్యదాసు, బలహీనుడు, శక్తిహీనుడు దయచేసి నీ యొక్క మహిమ కొరకై, నీ ప్రజల క్షేమం కొరకై నన్ను విరిచి వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. నాకు కూడా కావాల్సిన నీ పునరుత్థాన శక్తి మెండుగా దయచేయండి.
నా ప్రతి బలహీనతను క్షమించి కనుక ఈ రాత్రి మీ రక్త కాడికి శుద్ధి చేసి నూతనంగా ప్రతిష్ఠించి పవిత్రపరిచి అందరికి కావాల్సిన వాకులు నిగ్గిస్తున్నారని నమ్మి శృతిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతినమ్మగా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఇలారా మరి గత దినాల్లో మనము రాజుల చరిత్రలు ముగించగలిగాము. మరి నూతన అంశాన్ని తీసుకోకముందు బైబిల్ గురించినటువంటి అవగాహన, బైబిల్ ఎలా చదవాలి అనే విషయాలు, ఈరోజు బైబిల్ మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు కనుక ఈరోజు కనుక చెప్పేది మనం అర్థం చేసుకుంటే బైబిల్ చదవటం మనకు చాలా ఈజీ అవుతుంది అన్నమాట. కాబట్టి అది పూర్తిగా బైబిల్ గురించినటువంటి స్టడీ ఏదైనా మనము దాని మీద ఆ స్టడీ మనం కలిగి ఉంటాం. బైబిల్లో మనకు బాగా తెలుసు, మొత్తము బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాల సంఖ్య చెప్పండి. అన్ని పుస్తకాలు మొత్తము 66 పుస్తకాలు బైబిల్లో ఉన్నట్టుగా మనం చూస్తాం. దీంట్లో పాత నిబంధనలు వచ్చేసి ఎన్ని పుస్తకాలు? 39. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు. కాబట్టి బైబిల్ 2 భాగాలుగా ఉన్నట్టు మనకు తెలుసు. పాత నిబంధన పాత నిబంధన గ్రంథములో 39 పుస్తకాలు మనం చూస్తాం. కొత్త నిబంధనలో 27, మొత్తం కలిసి 66 పుస్తకాలు. అయితే ఈ పాత నిబంధన గ్రంథాన్ని మొత్తం మనము 5 భాగాలుగా డివైడ్ చేయాలి. కనుక పాత నిబంధన మొత్తము 5 పార్ట్స్. మొదటి దాన్ని ఏమన్నారంటే, మొదటి దాన్ని ధర్మశాస్త్రము అంటారు. మొదటిది ఏం చెప్పండి? ధర్మశాస్త్ర గ్రంథాలు అంటారు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాలు ఎక్కడి నుంచి ఆరంభమవుతున్నాయి అంటే ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు. చెప్పండి, ఎక్కడి నుంచి ఇవి? ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు. మొత్తం ఎన్ని పుస్తకాలు అవుతున్నాయి? 5. కాబట్టి ఈ 5 పుస్తకాలను ఏమంటారంటే ధర్మశాస్త్ర గ్రంథాలు. కనుక ఆది కాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. కాబట్టి దీన్ని మొదటి భాగాన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు అంటారు. ఇవి ఆది కాండముతో ప్రారంభమయ్యి ద్వితీయోపదేశ కాండం ముగుస్తుంది. కాబట్టి ఇది మొదటి పార్ట్. రెండో పార్ట్ వచ్చేసి చరిత్ర గ్రంథాలు అంటారు. రెండోది చెప్పండి. రెండో పార్ట్ బైబిల్ చరిత్ర గ్రంథాలు. చరిత్ర ఇది ఎక్కడి నుంచి ఆరంభమవుతుందంటే యెహోషువ నుండి ప్రారంభమయ్యి ఎస్తేరు వరకు సాగుతుంది. కనుక ఎక్కడి నుంచి ఇది? యెహోషువ నుండి ప్రారంభమయ్యి ఎస్తేరు వరకు. దీన్ని చరిత్ర గ్రంథాలు అంటారు. ఈ మొత్తము 12 పుస్తకాలు. చెప్పండి, ఎన్ని పుస్తకాలు మొత్తము? 12. అంటే చెప్పండి, యెహోషువ తర్వాత చదవండి. చెప్పండి, యెహోషువ తర్వాత న్యాయాధిపతులు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, రూతు తర్వాత మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, రెండవ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్. కాబట్టి ఈ 12 పుస్తకాలను ఏమన్నారు చెప్పండి? ఇవన్నీ కూడా చరిత్ర గ్రంథాలు. కాబట్టి అలాగ మనం చదవాలి. మొదటిది దాన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు అంటారు. రెండవది వచ్చేసి చరిత్ర గ్రంథాలు. మూడో పార్ట్ పద్యములు, కావ్యములు లేకుంటే కావ్య గ్రంథాలు. ఇవి పద్యములకు ఉండే కావ్య గ్రంథాలు. ఇవి ఎక్కడి నుంచి ఆరంభమవుతుందంటే యోబు గ్రంథము నుంచి ప్రారంభమయ్యి పరమగీతం వరకు. యోబు గ్రంథము నుండి పరమగీతముల వరకు. ఈ మొత్తము ఎన్ని పుస్తకాలు అంటే 5 పుస్తకాలు. చెప్పండి, ఇవి కూడా ఎన్ని పుస్తకాలు? చెప్పండి. యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. కాబట్టి యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. కాబట్టి ఈ 5 పుస్తకాలని ఏమన్నారంటే వీటిని పద్యములు, కావ్యములు. మనం చదివిన కూడా అలాగే ఉంటాయి కదా, పద్యాలాగా కావ్యాలాగానే యోబు గ్రంథం అలాగే ఉంటుంది, కీర్తనలు అలాగే ఉంటాయి, సామెతలు అలాగే ఉంటుంది, పరమగీతములు, ప్రసంగి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి వాటిని
పద్యములు లేకుంటే కావ్య గ్రంథాలు అని మనం పిలుస్తాం. తర్వాత 4వ పార్ట్ వచ్చేసి ఇదంతా పాత నిబంధన. ఇది పాత నిబంధన మనం డివైడ్ చేస్తాం, పాత నిబంధన. తర్వాత 4వ భాగం వచ్చేసి పెద్ద ప్రవక్త గ్రంథాలు. 4వది ఏంటి? పెద్ద ప్రవక్త గ్రంథాలు. ఇవి యెషయా, ఇర్మియా, విలాప వాక్యములు, యెహెజ్కేలు, దానియేలు. ఇవి కూడా మనం చూసామంటే యెషయా నుంచి యెషయా, తర్వాత ఇర్మియా. విలాప వాక్యాలు రాసింది కూడా ఎవరు? విలాప వాక్యాలు రాసింది కూడా ఇర్మియా. కానీ ఇక్కడ నేను ప్రవక్త గ్రంథాల గురించి చెప్తున్నాను కనుక పెద్ద ప్రవక్త గ్రంథాలు కనుక ఇవన్నీ కూడా పెద్ద ప్రవక్తలు రాసినాయి కనుక యెషయా పెద్ద ప్రవక్తే, ఇర్మియా పెద్ద ప్రవక్తే, విలాప వాక్యాలు రాసింది కూడా ఆయనే కనుక విలాప వాక్యం రాసింది కూడా పెద్ద ప్రవక్త అయినటువంటి ఇర్మియాని. నెక్స్ట్ యెహెజ్కేలు, దానియేలు, మొత్తము ఇవన్నీ కలిసి 5 పుస్తకాలు. కాబట్టి బాగా గుర్తుకోండి, విలాప వాక్యాలు చిన్న పుస్తకం కదా అనుకోవద్దు. కనుక చిన్న పుస్తకం నేను చెప్పట్లేదు, పెద్ద ప్రవక్తల గ్రంథాలు కనుక రాసినటువంటి ఎవరు పెద్ద ప్రవక్తలు. మొత్తం పెద్ద ప్రవక్తలు ఎంతమంది? పెద్ద ప్రవక్తలు ఎంతమంది? 4 కనుక. కానీ ఇక్కడ 5 పుస్తకాలు అంటే ఇర్మియా ప్లస్ విలాప వాక్యాలు 2 రాసింది ఒకళ్ళే. కాబట్టి యెషయా 1, 2 ఇర్మియా అయితే 3 యెహెజ్కేలు, 4 దానియేలు, తర్వాత అంతే 4. కనుక పెద్ద ప్రవక్తల గ్రంథాలు వచ్చేసి పుస్తకాలు అయితే ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 5 పుస్తకాలు. ప్రవక్తలు మాత్రము 5 కాదు 4. అదే కన్ఫ్యూజ్ పడద్దు. పెద్ద ప్రవక్తల గ్రంథాలు ఎన్ని అన్నప్పుడు ఏం చెప్పాలి? పెద్ద ప్రవక్తల గ్రంథాలు అన్నప్పుడు ఎన్ని గ్రంథాలు? 5 గ్రంథాలు. పెద్ద ప్రవక్తలు ఎంతమంది అంటే 5 అని చెప్పకూడదు, 4 అని చెప్పాలి. కాబట్టి ఇది పెద్ద ప్రవక్తల గ్రంథాలు అన్నారు. 5వ భాగం వచ్చేసి ఇక మనకు తెలిసి చిన్న ప్రవక్తలు, చిన్న ప్రవక్త గ్రంథాలు. ఇవి వచ్చేసి దాదాపుగా 12 పుస్తకాలు ఉంటాయి. ఇవి హోషేయ నుండి ప్రారంభమయ్యి మలాకీ వరకు. అక్కడ నుంచి హోషేయ నుండి మలాకీ వరకు ఇవి వచ్చేసి దాదాపుగా 12 పుస్తకాలు. వీడు ఎన్ని పుస్తకాలు చెప్పండి? 12. కనుక ఇప్పుడు చెప్పండి, హోషేయ తర్వాత నెక్స్ట్ యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కకు, జఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి. కాబట్టి ఈ 12 పుస్తకాలు కనుక ఏ గ్రంథాలు? ఇవి చిన్న ప్రవక్తల గ్రంథాలు. కనుక ఇప్పుడు ఇవి మొత్తం టోటల్ చేస్తే ఎన్నో మనకి 39. కనుక ఇవి 39 పుస్తకాలు. కనుక పాత నిబంధన ఇలాగ మనం చదవాలి, గుర్తుపెట్టుకోవాలి. కనుక మొదటి చెప్పండి ధర్మశాస్త్ర గ్రంథాలు. ధర్మశాస్త్ర గ్రంథాలు ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మొదటి 5 పుస్తకాలు. వీటిని ధర్మశాస్త్ర గ్రంథాలు అంటాం. అనేక దేశాల్లో ఉన్న రాజ్యాంగాల్లో రాసినటువంటి డైరెక్ట్ కొటేషన్స్ ఈ 5 గ్రంథాల్లోనే ఉంటాయి. కనుక చాలా లా అంటారు కదా, కనుక మోషే ధర్మశాస్త్రం కూడా ఇదే. కాబట్టి అందుకే చాలా రాజ్యాంగాల్లో కూడా వీటిని తీసుకున్నారు. కనుక చాలా రాజ్యాంగాల్లో బైబిల్ ఉన్నటువంటి ఈ మొదటి 5 పుస్తకాల సంగతులు చాలా రాజ్యాంగాల్లో ఉంటాయి. మొదటి ధర్మశాస్త్ర గ్రంథం అన్నాం ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు 5 పుస్తకాలు. రెండోది వచ్చేసి చరిత్ర గ్రంథాలు యెహోషువ నుండి ఎస్తేర్ వరకు 12 పుస్తకాలు. మూడవది పద్యములు లేక కావ్యములు యోబు నుండి పరమగీతముల వరకు 5 పుస్తకాలు. నెక్స్ట్ పెద్ద ప్రవక్త గ్రంథాలు యెషయా నుంచి యెషయా, ఇర్మియా, విలాపవాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు. కనుక ఇవి పెద్ద ప్రవక్తల గ్రంథాలు. పెద్ద ప్రవక్తలు 4 గ్రంథాలు మాత్రము 5 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చిన్న ప్రవక్త గ్రంథాలు హోషేయ నుండి మలాకీ వరకు 12 పుస్తకాలు. మొత్తం టోటల్గా 39 పుస్తకాలు. కాబట్టి ఇప్పుడు పాత నిబంధన మొత్తం మనం 5 పార్ట్స్గా డివైడ్ చేసాం. మొదటి పార్ట్ ధర్మశాస్త్రము, రెండవది చరిత్ర గ్రంథాలు, మూడవది పద్యములు కావ్యములు, నాలుగవది పెద్ద ప్రవక్తలు, ఐదవది చిన్న ప్రవక్తలు. ఇది పాత నిబంధన మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలాగే కొత్త నిబంధన కూడా మనము 5 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. కొత్త నిబంధన కూడా కొత్త నిబంధన వచ్చేసి కొత్త నిబంధన
ఎన్ని పుస్తకాలు మొత్తం ఇవి? 27 పుస్తకాలు. 27 పుస్తకాలు. దీన్ని కూడా 5 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. మొదటి పార్ట్ ఏమంటారంటే సువార్తలు. చెప్పండి, మొదటి పార్ట్ ఏంటి? సువార్తలు. చెప్పండి, సువార్తలు ఏంటి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. మొత్తం సువార్తలు ఎన్ని? 4 సువార్తలు. రెండో పార్ట్ వచ్చేసి సువార్తల తర్వాత చరిత్ర. చెప్పండి, రెండో పార్ట్ ఏమన్నారు? చరిత్ర. ఏంది చరిత్ర? ఏ గ్రంథం? అపోస్తల కార్యములు. అపోస్తల కార్యాలంతా కూడా చరిత్ర. ప్రభు చిత్తం అయితే ఏప్రిల్ 1 నుంచి అపోస్తల కార్యం చూస్తాం. కాబట్టి చరిత్ర ఎలా ఆరంభమైంది, సంఘం ఎలా ఆరంభమైంది, పౌలు ఎలా ఈ అన్ని ప్రదేశాలు తిరిగాడు. పౌలు దాదాపుగా 3 మిషనరీ ప్రయాణాల్లో ప్రపంచం అంతా చుట్టాడు, 3 చుట్లు. కాబట్టి ఆ చరిత్ర అంతా కూడా అపోస్తల కార్యాలు చూస్తాం. అపోస్తల కార్యాలు కనుక మనకు అర్థమైందంటే కొరింథీ పత్రిక, రోమ పత్రిక, మొదటి 2 తెస్సలోనికైలు, ఇలాగా కొత్త నిబంధనల పుస్తకాలన్నీ మనకు అర్థమైపోతాయి. ఏం అర్థమైతే? ఈ చరిత్ర అర్థమైతే. మనం చూసాం కదా, ఇప్పుడు 42 మంది రాజుల చరిత్రలు చదివితే, ఇప్పుడు 42 మంది రాజుల చరిత్రలు మన విన్న తర్వాత పాత నిబంధన మనకు అవగాహన వచ్చిందా రాలేదా? అలాగే సేమ్ ఇలాగ ఇది కూడా చరిత్ర గ్రంథం, అపోస్తల కార్యం. అంటే ఏ సంఘము ఎప్పుడు స్థాపించబడింది, పౌలు ఎఫెసుకి ఎప్పుడు వెళ్ళాడు, కొరింథీకి ఎప్పుడు వెళ్ళాడు, ఏథెన్స్కి ఎప్పుడు వెళ్ళాడు అనే సంగతులన్నీ కూడా అపోస్తల కార్యాల్లోనే ఉంది. కాబట్టి దీన్ని ఏమన్నారంటే చరిత్ర గ్రంథము. కనుక ఇదన్నీ ఒకే పుస్తకం. ఈ సువార్తలేమో 4 అయితే, చెప్పండి, ఇది ఒకే పుస్తకం చరిత్ర. నెక్స్ట్ మూడో పార్ట్ను ఏమన్నామంటే, మూడో పార్ట్ వచ్చేసి పౌలు రాసిన పత్రికలు. చెప్పండి, మూడో పార్ట్ ఏంటి? పౌలు రాసిన పత్రికలు. ఇది మూడో పార్ట్గా మనం డివైడ్ చేస్తే, పౌలు ఎన్ని పత్రికలు రాశాడు? పౌలు రాసిన పత్రికలు 14 పత్రికలు రాశాడు. కనుక పౌలు రాసిన పత్రికలు రోమా పత్రిక నుంచి హెబ్రీ పత్రిక వరకు పౌలు రాసినవి. ఎక్కడి నుంచి ఇవి? రోమా నుండి. రోమా పత్రిక నుంచి మనం చూసామంటే అది అపోస్తల కార్యం అయిపోయింది కదా, రోమా పత్రిక నుంచిగా హెబ్రీ పత్రిక వరకు ఇవన్నీ కూడా మొత్తం ఇవి 14 పత్రికలు పౌలు రాశాడు. కాబట్టి వీన్ని పౌలు రాసిన పత్రికలు అని మూడవదిగా మనం దీన్ని డివైడ్ చేస్తాం. 4వది కొత్త నిబంధనలో 4వ పార్ట్ ఏంటంటే ఇతరులు రాసిన పత్రికలు. ఇతరులు రాసిన పత్రికలు. పౌలు ఒక్కడే కాదు, కొత్త నిబంధనలో వేరే వాళ్ళు కూడా రాశారు కదా. కానీ ఇతరులు రాసిన పత్రికలు వచ్చేసి మనకు దాదాపుగా 7 పత్రికలు మనకు కనబడతాయి. చెప్పండి, ఎన్ని పత్రికలు? 7 పత్రికలు. ఏంటి 7 పత్రికలు అంటే? యాకోబు పత్రిక, మొదటి 2 పేతురు పత్రికలు, తర్వాత మొదటి 2-3 యోహాన్లు, తర్వాత యోధా పత్రిక. గుర్తుపెట్టుకోవాలి. కనుక 1 యోధా, 1 యాకోబు, రెండవది వచ్చేసి మొదటి 2 పేతురులు, తర్వాత మొదటి 2-3 యోహాన్లు, తర్వాత యోధా పత్రిక. మొత్తం ఎన్ని పుస్తకాలు ఇవన్నీ కూడా? 7. చెప్పండి, 1 యాకోబు, మొదటి పేతురు, 2 పేతురు, 3 అయినాయి. 3 యోహాన్లు 6, యోధా పత్రికతో 7. కనుక మొత్తం కూడా 7. కనుక ఇవన్నీ కూడా ఇతరులు రాసిన పత్రికలు 7 పత్రికలుగా మనము చూడవచ్చు. కనుక డివైడ్ చేయవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 5వ పార్ట్ వచ్చేసి ప్రవచన గ్రంథము లేకుంటే ప్రకటన గ్రంథం అంటారు. ప్రవచన గ్రంథము లేకుంటే ప్రకటన అంటే ఇది భవిష్యత్ విషయాలను తెలియజేస్తుంది గ్రంథం. చెప్పండి, ఏం తెలియజేస్తుంది? ఇది భవిష్యత్ విషయాలు. కనుక ఇది కూడా ఒక గ్రంథం. కాబట్టి ఇప్పుడు ఈ మొత్తాన్ని టోటల్ చేస్తే మనకు ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు 27 పత్రికలు. కానీ ఇప్పుడు కొత్త నిబంధన, పాత నిబంధన 5 పార్ట్స్గా డివైడ్ చేసాము. కొత్త నిబంధన కూడా మనం 5 పార్ట్స్గా డివైడ్ చేసాం. పాత నిబంధన 5 పార్ట్స్ కొంతమంది మిస్ అయిపోయారు. పాత నిబంధన 5 పార్ట్స్గా ఎట్లా డివైడ్ చేసాం? మొదటి 5 గ్రంథాలను ఏమన్నాము? ధర్మశాస్త్రము. తర్వాత యెహోషువ నుండి ఎస్తేరు వరకు 2వ భాగాన్ని ఏమన్నాము? చరిత్ర గ్రంథాలు అన్నాం. 3వది పద్యములు, కావ్యములు. యోబు నుండి పరమగీతం వరకు. 4వది పెద్ద ప్రవక్తలు. కనుక పెద్ద ప్రవక్త గ్రంథాలు 5 గ్రంథాలు. ప్రవక్తలు అయితే మాత్రం పెద్ద ప్రవక్తలు 4 అని చూసాం. తర్వాత చిన్న ప్రవక్తల గ్రంథాలు వచ్చేసి 12 పుస్తకాలను మనం చూసాం. ఇది పాత నిబంధన డివైడ్ చేసి, కొత్త నిబంధన కూడా అలాగే మొదటి భాగాన్ని సువార్తలు అన్నాము, 4 సువార్తలు. 2వ దాన్ని చరిత్ర గ్రంథం అన్నాం, అపోస్తల కార్యం 1. 3వది పౌలు రాసిన పత్రికలు,
రోమపత్రిక నుండి హెబ్రీ పత్రిక వరకు 14 పత్రికలు. నెక్స్ట్ ఇతరులు రాసిన పత్రికలు అనగా యాకోబు, మొదటి 2 పేతురు పత్రికలు, మొదటి యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, యోధ, కనుక ఇలాగూ ఏడుగురు రాశారు. కాబట్టి మొత్తం 7 పత్రికలు ఇతరులు రాశారు. కనుక 7 పత్రికలు ఇతరులు రాశారు. కాబట్టి 7 పత్రికలు ఇవి. నెక్స్ట్ ప్రవచన గ్రంథం లేకుండా ప్రకటన గ్రంథం ఒకటి అన్నమాట. టోటల్ కలిపితే మొత్తం ఇవి 27. కానీ ఇప్పుడు పాత నిబంధన 5 పార్ట్స్గా డివైడ్ చేసాం, కొత్త నిబంధన కూడా 5 భాగాలుగా. ఇలా చదివామంటే మనకు బైబిల్ చాలా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి ఎక్కడ చరిత్ర గ్రంథం ఉంది, ఎక్కడ పద్దిగా ఉంది, ఎక్కడ చిన్న ప్రవక్త, ఎక్కడ పెద్ద ప్రవక్త అనేది గ్రహింపు మనకు తప్పనిసరిగా మనం కలిగి ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ బైబిల్ను ఎట్లా అర్థం చేసుకోవాలి? బైబిల్ చదివింది ఒకసారి చదివినట్టుగా అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు బైబిల్ 7 విధాలుగా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ మనం చూసాం, మొత్తము పుస్తకాల సంఖ్య నేను చూసాం, పుస్తకాలు 66. కనుక పాత నిబంధనలో 39, కొత్త నిబంధన 27. కనుక ఈ మొత్తం కలిసి 66. అయితే బైబిల్లోని మొత్తం అధ్యాయాలు 1189 అధ్యాయాలు ఉన్నట్టు మనం చూస్తాం బైబిల్లో. తర్వాత పాత నిబంధనలోని వచనాలు, పాత నిబంధన వచనాలు చెప్తారు ఎవరైనా? పాత నిబంధన వచనాలు 23,128, 23,128 వచనాలు అన్నమాట ఈ పాత నిబంధనలో. అలాగే కొత్త నిబంధన వచనాలు వచ్చేసి 7,955. ఈ మొత్తం కలిపితే 31,083 వచనాలు. కాబట్టి బైబిల్లో మొత్తము 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో 39, కొత్త నిబంధన 27, మొత్తం కనుక 66 పుస్తకాలు. బైబిల్లో ఉన్న అధ్యాయాలు మొత్తం 1189 అధ్యాయాలు. కానీ పాత నిబంధన వచనాలు 23,128 వచనాలు. కొత్త నిబంధన వచనాలు 7,955. కనుక మొత్తం కలిపితే 31,083 వచనాలు. బైబిల్లో ఉన్న వచనాల సంఖ్య మొత్తం ఏంటి చెప్పండి? 31,083 వచనాలు. తర్వాత బైబిల్ రాయడానికి 1600 సంవత్సరాలు పట్టింది. చెప్పండి, బైబిల్ ఎంతకాలం రాశారు? 1600 సంవత్సరాలు రాశారు. ఎంతమంది రాశారు? 40 మంది ప్రవక్తలు రాశారు. చెప్పండి, ఎంతమంది రాశారు? 40 మంది ప్రవక్తలు. కనుక 1600 సంవత్సరాలు పట్టింది, 40 మంది ప్రవక్తలు రాశారు. ఎట్లా రాశారు? ఏదో నోటికి వస్తే రాయటం కాదు. ఎట్లా రాశారంట? పేతురు పత్రిక ఒక మాట చదువుతాం. పేతురు రాసిన పత్రిక ఈ బైబిల్ ఎట్లా రాశారంటే ప్రవక్తలు 40 మంది కూడా ఒక కాలంలో రాయలేదు, ఒకే విధంగా రాయలేదు. కనుక ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్క కాలంలో రాశారు. కాబట్టి ఎట్లా రాశారు వాళ్ళంటే ఒక వచనం చదువుదాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పేతురు పత్రిక, క్షమించండి, 2వ పేతురు పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. 2వ పేతురు 1:20 చదవండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకొనవలను. ఎలాగనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చని బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎట్లా పడితే అట్లా రాయలేదు. కనుక ఇవన్నీ కూడా దేవుడు ఆయా వ్యక్తులతో పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆత్మ ప్రేరితులై, కనుక పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు చెప్పిన సంగతులను రాశారు. కాబట్టి మనుషులే రాశారు, కానీ వాళ్ళ ఊహను బట్టి వాళ్ళ ఇచ్చను బట్టి రాయలేదు. ఎట్లా రాశారు? వీళ్ళంతా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు. కాబట్టి మనుషులు చాలా మంది బైబిల్ మీరు రాసుకున్నారంటా ఉంటారు బయట వాళ్ళు. బైబిల్ మనం రాసింది మనుషులే, కానీ ఎట్లా రాశారంట? వీళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణతో, ఊహను బట్టి కాదు. కాబట్టి ఇది పరిశుద్ధాత్మ చేత రాయించాడు. ఏది అవసరం మానవాళికి అవే రాయించాడు. కాబట్టి బైబిల్ మనము ఈ గుర్తుపెట్టుకోవాలి. 16 సంవత్సరాలు పట్టింది. దాదాపుగా 40 మంది ప్రవక్తలు ఈ బైబిల్ రాశారు. కానీ ఎట్లా రాశారంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది కూడా మనం చూస్తాం. 7 విధాలుగా బైబిల్ మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ చదువుతున్నప్పుడు 7 కోణాల్లో మనం దాన్ని ఆలోచించాలి.
మొదటిది బైబిలు చరిత్రపరంగా. బైబిల్ ఎట్లా మనం చదవాలి? చరిత్ర ఆధారాలు ఉన్నాయి. బైబిల్ చదువుతున్నప్పుడు మరి ఆ బైబిల్ ఇది ఇది కట్టుకథలు పిట్టకథలు కాదు. బైబిల్ ఇది చరిత్ర గ్రంథం. కాబట్టి చరిత్రలో బైబిల్ కూడా మనం చూస్తాం. కాబట్టి బైబిల్ చదువుతున్నప్పుడు చారిత్రకంగా కూడా మనం ఏం చేయాలి? ఆలోచించాలి. కాబట్టి చెప్పాం రాజుల చరిత్రలో, ఇప్పుడు రాజుల చరిత్రలు అన్నీ కూడా మనం చూసామంటే ప్రపంచంలో ప్రపంచ చరిత్రలో వీళ్ళందరూ ఉంటాయి. కానీ ఈ నాగరికతలు మనం చూసాం 42 మంది రాజుల చరిత్రలు, ఇవన్నీ కూడా ప్రపంచ చరిత్రలో ఉంటాయి. కాబట్టి బైబిల్ కట్టుకథ కాదు ఇది. కనుక ఇది ఒక చరిత్రతో ముడిపడిన గ్రంథం. కనుక చరిత్ర ముడిపడింది కాబట్టి బైబిల్ చదువుతున్నప్పుడు దీనికి చరిత్ర కూడా జోడించి మనము ఆలోచించాలి. కనుక అంటే చారిత్రక పరంగా కూడా మనం అర్థం చేసుకోవాలి బైబిల్, మొదటిది. రెండోది వచ్చేసి బైబిల్ చదువుతున్నప్పుడు మనం బైబిల్ను అక్షరార్థంగా కూడా ఆలోచించాలి. రెండోది ఏంటి? అక్షరార్థంగా కూడా మనము ఆలోచించాలి. అక్షరార్థంగా అంటే ప్రేమించమని మీరు ఒకరినొకడు ప్రేమించుడి అన్నాడు. దాన్ని ఎట్లా తీసుకోవాలి మనము? అక్షరార్థం ప్రేమించాలంతే. యేసు చెప్పాడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించను అన్నప్పుడు అలా కొన్నిసార్లు బైబిల్ మనము ఎట్లా తీసుకోవాలంటే రాసింది రాయబడినట్టుగానే అక్షరార్థం కూడా తీసుకోవాలి. కనుక అంటే ఒకే కోణంలో బైబిల్ చదవకూడదు. కనుక చరిత్ర ముడిపడింది కాబట్టి చారిత్రకంగా తీసుకుని చదవాలి. రెండోది ఎట్లా చదవాలి మనము? అక్షరార్థంగా కూడా కొన్నిసార్లు చదివేటప్పుడు రాయబడింది రాసినట్టే మనం చెయ్యాలి. కనుక అక్షరార్థం కూడా బైబిల్ మనం చదవాలి. మూడోది మనం బైబిల్ ఎట్లా చదవాలంటే ఆత్మీయంగా కూడా చదవాలి. మూడోది ఎట్లా చదవండి? ఆత్మీయంగా చదవాలి. ఆత్మీయంగా చదవాలంటే పరమగీతములంతా ప్రేమ కథ ఉంది కాబట్టి లవ్ స్టోరీ అని చెప్పేసి మన శరీరపరంగా ఆలోచించకుండా చదవకూడదు. చాలాసార్లు చాలామంది పొరబడుతున్నారు. పరమగీతం చదవగానే అంత లవ్ స్టోరీ లాగా ప్రేమ కథ లాగా ఉంది కదా, నా ప్రియుడు నా ప్రియాలు అంటాడు అని. అంటే ఇవి లోక సంబంధమైన ప్రేమలాగా చదివేది కాదు బైబిల్. ఎట్లా చదవాలి? అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఎట్లా చదవాలి? దాన్ని ఆత్మీయంగా ఆలోచించాలి. కానీ అక్కడ ఎవరు? కానీ ప్రియుడు ఎవరు? ప్రియురాలు ఎవరు? కనుక ప్రియుడు సొలొమోను, యేసువాడు గుర్తు అయితే ప్రియురాలు ఆ శోల మీద సంఘానికి గుర్తు. అట్లా మనం ఎట్లా పోల్చుకోవాలి? అప్పుడు ఆత్మీయంగా పోల్చుకోవాలి, కానీ శారీరపరంగా మనం అక్కడ ఆలోచించకూడదు. కనుక అందుకే పరమగీతం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్త చెప్పాలి. కనుక ఎందుకంటే కొంచెం పొరపాటు చెప్పినా అది తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బైబిల్ మనం చదువుతున్నప్పుడు అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆత్మీయంగా. అది కొంతమంది ఇప్పుడు మతోన్మాదులు ఏం ప్రశ్నిస్తాను, మీ బైబిల్లో కూడా తండ్రితో విచారణ చేశారు కదా లోతుతో, మీ బైబిల్లో కూడా ఉంది కదంటే అది బైబిల్ సమర్థించింది ఏమన్నా? తండ్రితో పాపం చేస్తే కరెక్ట్ అన్నాడు దేవుడు, వాళ్ళు శపించాడు కదా, శాపగ్రస్తులు అయ్యారు కదా. అంటే ఒక తప్పును తప్పుగానే చెప్పాడు. కనుక అంత మాత్రం బైబిల్ చెడ్డది రాశారు కాబట్టి బైబిల్ అపవిత్రం అనడానికి వీల్లేదు. కాబట్టి తప్పును తప్పే ఖండించింది. కాబట్టి అట్లా బైబిల్ మనం చదువుతున్నప్పుడు మూడవదిగా ఆత్మీయంగా కూడా మనము ఆలోచించాలి. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు, పరమగీతం లాంటి సందర్భాలు వచ్చినప్పుడు శరీరపరమైనటువంటి దృక్పథంతో ఆలోచనలతో మనం చదవకూడదు. ఎట్లా చదవాలి? దాన్ని ఆత్మీయంగా చదవాలి. మూడవది. నాలుగోది బైబిల్ అలంకారప్రాయంగా కూడా చదవాలి. అలంకారం కొన్నిసార్లు పోలుస్తాడు కనుక ఆ బైబిల్. కనుక కొన్నిసార్లు కొన్ని పోలికలు ఉంటాయి అన్నమాట. అలంకారప్రాయంగా అంటే ఏంటి? పోలికలు. కనుక అట్లా కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు బైబిల్ మనము ఎట్లా చదవాలి చెప్పండి? ఆ సందర్భాన్ని బట్టి అలంకారప్రాయంగా కూడా చెప్పండి కూడా ఉంటాయి. కాబట్టి అలంకారప్రాయంగా కూడా మనము కొన్ని సందర్భాలు మనం చదవాలి. తర్వాత ఐదోది వచ్చేసి ఉపమాన పరంగా కూడా మనం చదవాలి. ఐదోది ఉపమానంగా. బైబిల్ చదువుతున్నప్పుడు మనము కొన్నిసార్లు ఉపమానంగా. కనుక ఉపమానంగా అంటే యేసురావు చెప్పిన ప్రతి సందర్భానికి ఏమని చెప్పండి? ఉపమానం ఉంది. కనుక ఆకాశ భక్తులను చూసి ఒక ఉపమానం చెప్పాడు. తర్వాత అట్లాగా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అయితే ఒక మాట చదువు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 35వ వచనం. మత్తయి సువార్త 13:35. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఈ 13వ అధ్యాయం అంతా ఉపమానాలే ఉన్నాయి. కనుక చాలా ఉపమానాలు యేసురావు చెప్పాడు. ఒక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 35వ వచనము అందరం కలిసి. మత్తయి 13:35 చదవండి. యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమానరీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీ
బోధింపలేదు. కనుక యేసురావు వారు ఎట బోధించాడంటే ఆయన బోధ అంతా కూడా ఉపమానంతో అన్ని ఒక కథ చెప్పి ఒక కథలో ఉపమానంలో చెప్పి దాని తర్వాత వాళ్ళకి అర్థమయ్యే విధంగా బోధించాడు. అంటే బోధ అనేది వాళ్ళకు అర్థం అవ్వాలి. కనుక ఏదో నేను రాసుకొచ్చేసింది ఇక్కడ ముగించేసి వెళ్ళిపోవటం కాదు. నేను చెప్పేది ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి. అది ఏదో ఒక విధంగా అర్థమయ్యే భాషలో బోధించాలి. ఇప్పుడు యేసు ఎట బోధించాడు? వాళ్ళకి ఉపమానాలతో బోధించాడు. ఎందుకు? ఆ ఉపమానం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి. ఈ దినాల్లో ఇదొకటి పెట్టుకుని చాలా మంది ఒక చిన్న పెట్టు కథ చెప్పేసి 15 నిమిషాలు ముగిచ్చేస్తున్నారు. వాక్యం అయిపోయింది పోండి అంటున్నారు. ఎంత మంచి వాక్యం అండి! ఆడపోతే 3 గంటలు సాగొడతారు హెబ్రోన్లో. అక్కడ పోయామంటే మాత్రం చక్కగా టింగ్ టింగ్ జింగ్ జింగ్ అన్నీ ఉంటాయి. 15 నిమిషాల స్వీట్ అండ్ షార్ట్ అయిపోయింది. ఎందుకు? ఒక ఉపమానం చెప్తాడు, ఒక వాక్యం చెప్తాడు, అయిపోయింది పోండి వెళ్ళిపోండి. కానికైంది బల తీసుకొని వెళ్ళిపోండి. అట్లా అయిపోయింది సంఘాలు. కనుక చెప్పాలి, ఉపమానాలు చెప్పాలి, అర్థం అవ్వాలి. కానీ కొంతమంది ఉపమానాలు చెప్పాలని పెట్టు కథలే చెప్తా ఉండకూడదు. అయ్యి చెప్తా ఉంటే ఇదెందుకు? బైబిల్ ఎందుకు? చాలా మంది అట్లా తయారవుతున్నారు. బైబిల్ ఉపమానం చెప్పమంటే ప్రధానికి ఉపమానం కాదు, సందర్భాన్ని బట్టి అక్కడ మనుషులు అర్థం చేసుకున్న దాన్ని బట్టి మనం కొన్నిసార్లు ఉపమానాలు కూడా చెప్పాలి. మరి ముఖ్యంగా కొన్ని పల్లె ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇట్లా మనలాగా చెప్పే బోధలు వాళ్ళకి అర్థం కావు. పల్లె ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా ఏం చెప్పాలి? వాళ్ళకి ఉపమానాలు చెప్పాలి. ఒక కథ చెప్పి వాళ్ళు దాని సందర్భం చెప్పామనుకోండి, వాళ్ళకి బాగా మనసులో ఆ కథ మనసులో పడుతుంది మొట్టమొదటి, తర్వాత వాక్యం అన్నమాట. కాబట్టి అట్లా ఉపమాన పరంగా కూడా మనం ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. ఇది 5వది. 6వది గూఢార్థంగా. 5వది బైబిల్ ఎట్లా చదవాలంటే గూఢార్థముగా కూడా చదవాలి. బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని మనకు అర్థం కావు. కనుక చెప్పండి, బైబిల్ చదువుతాడు మనకు కొన్ని అర్థం కావు, కానీ గూఢమైన సంగతులు ఉంటాయి. మరి దాన్ని ఏం చేయాలి? అర్థం కానప్పుడు అది గూఢార్థంగానే, అది మనకు తెలియనప్పుడు దాని గురించి మాట్లాడకూడదు. తిమోతి అంకుల్ చెప్పేవాడు, బాక్సింగ్ అంకుల్ని ప్రకటన గ్రంథంలో కొన్ని సంగతులు అడుగుతున్నప్పుడు బాక్సింగ్ అంకుల్ మౌనంగా ఉండేవాడంట, జవాబు ఇచ్చేవాడు కాదు. అంటే గూఢార్థంగా ఉన్నవి తెలియనప్పుడు ఏదో ఒకటి చెప్పేయకూడదు. కనుక ఏదో ఒకటి అడిగారని చెప్పి చెప్పేయకూడదు. కనుక తెలియనప్పుడు మౌనంగానే ఉండాలి. కనుక అది వదిలిపెట్టాలి. అంతేగాని అది ఏదో ఒకటి అడిగారు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలని చెప్పి చెప్పకూడదు. కనుక కొన్ని గూఢార్థం కూడా బైబిల్లో ఉంటాయి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనం బాగా గుర్తుగా పెట్టవచ్చు. 29 ద్వితీయోపదేశకాండము 29 అందరం చదువుదాం. 29 చదవండి. రహస్యములు మన దేవుడని యెహోవాకు చెందును. చాలు. కనుక కొన్ని రహస్యాలు కూడా ఉంటాయి. కనుక బైబిల్లో అన్ని సంగతులు అందరికీ అర్థం కావు, కొన్ని గూఢార్థంగా చెప్పాడు. మరి గూఢార్థంగా చెప్పిన సంగతులు ఎట్లా అర్థమవుతాయి? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం ఏమన్నాడు? ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం. బైబిల్ గూఢార్థం కూడా మనం చదవాలి. 3వ వచనం ఇర్మియా గ్రంథం 33:3 గూఢార్థమైన సంగతులు మనకి ఎట్లా అర్థమవుతాయి అంటే ఇర్మియా 33:3 చదవండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తుంది. కాబట్టి గూఢమైన సంగతి తెలియజేది ఎవరు? దేవుడే. ఎట తెలియజేస్తాడంటే ఆయన ప్రార్థన ద్వారా. కాబట్టి దేవుడు బయలుపరచాలి. అంతేగాని మనకి ఏదో ఒకటి వచ్చింది చెప్పకూడదు. కనుక కొన్నిసార్లు మనకు అన్ని తెలియవు బైబిల్లో. నాకు కూడా తెలియదు. కొన్ని అడిగారు అనుకో, తెలియని నాకు కూడా తెలియదని చెప్తా. కానీ అంతేగాని ఏదో ఒకటి అడిగారు కాబట్టి చెప్పేయకూడదు. కనుక అట్లా చేయకూడదు. కనుక చెప్పిన బైబిల్ గూఢార్థంగా కూడా ఉందంటే బైబిల్ ఇన్ని విధాలుగా మనము బైబిల్ చదవాలి. కనుక మొదటి చెప్పండి ఎట్లా? బైబిల్ చదివినప్పుడు చరిత్రను జోడించి చరిత్ర ఆధారాలతో మనం చూడాలి. రెండోది బైబిల్ను అక్షరార్థంగా, అంటే ఉన్నది ఉన్నట్లు కూడా మనం కొన్నిసార్లు చేయాలి. నిన్న వాళ్ళని పొరుగుని ప్రేమించమంటే అది ఉన్నదోటి చేయాల్సి అక్షరార్థంగా చెప్పాడు, చేయాల్సిందే. నెక్స్ట్ బైబిల్ ఆత్మీయంగా చదవాలి. అంటే ఇప్పుడు పరమగీత లవ్ స్టోరీ ఇచ్చినప్పుడు ఇది లవ్ కథలాగా ఉంది, శరీరానుసారముగా మన శరీర ఇచ్చలతో మనం దాన్ని చదవకూడదు. అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఆత్మీయంగా పోల్చుకుంటూ చదవాలి. తర్వాత నెక్స్ట్ బైబిల్ ఎట్లా చదవాలి? అలంకారప్రాయంగా, అంటే పోలికలు, కొన్ని పోలికలు కూడా ఉంటాయి. ఆ పోలికలు అలంకారప్రాయంగా కూడా చదవాలి. నెక్స్ట్ బైబిల్ అనేది ఉపమానంగా చదవాలి. కనుక ఉపమానం కూడా చెప్పాడు కదా, అలా చదవాలి. బైబిల్ అనేది నెక్స్ట్ 6వది గూఢార్థంగా చదవాలి. బైబిల్ నెక్స్ట్ 7వది ప్రవచనాత్మకంగా చదవాలి. బైబిల్ ఎట్లా చదవాలి? 7వది ప్రవచనాత్మకంగా. అంటే ప్రవచనాత్మకం అంటే యేసు చెప్పాడు ముందే కొన్ని సంగతులు జరుగుతాయని చెప్పాడు ఆయన రాబోయే దినాల్లో. కాబట్టి ఆ సంగతులు చదువుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ బైబిల్ ఏంటివి? యేసు చెప్పిన ప్రవచనాలే అని చెప్పేసి
ఆ ప్రవచనాలు ప్రవచనాత్మకం కూడా మనం బైబిల్ను అర్థం చేసుకోవాలి. అంటే బైబిల్ 7 విధాలుగా అర్థం చేసుకోవాలని మనం చూసాం. మొదటిది ఎట్లాగూ చరిత్ర ఆధారాలతో, రెండవది అక్షరార్థం కూడా మనం చేయాలి, మూడవది ఆత్మీయంగా చదవాలి, అంటే శైలానుసారంగా అలాంటి లవ్ స్టోరీలు పరమగత వచ్చినప్పుడు శైలానుసారంగా చదివేది కాదు. నాలుగవది బైబిల్ అలంకరణ పోలికలతో కూడా చదవాలి. ఐదవది బైబిల్ ఉపమానం కూడా చదవాలి. ఆరవది బైబిల్ గూఢార్థం కూడా చదవాలి. ఏడవది బైబిల్ ప్రవచనాత్మకంగా చదవాలి. కనుక నెక్స్ట్ ఇంకా బైబిల్ మనము చదువుతున్నప్పుడు బైబిల్కి ఎట్లా మనం లోబడాలి అనేది కూడా 7 సంగతులు చెప్తాను. బైబిల్ చదువుతున్నప్పుడు మనము దాన్ని ఎట్లా తీసుకోవాలంటే బైబిల్ను మలాకీ గ్రంథం మలాకీ గ్రంథము 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. బైబిల్ మనము చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు దానికి ఎట్లా ఒబే అవ్వాలి అనేది కూడా 7 సంగతులు ఉన్నాయి. మలాకీ గ్రంథం అందరం చదువుతాం. 3వ అధ్యాయము మలాకీ గ్రంథం 3వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం, 3 కాదు 2వ అధ్యాయము, మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 2వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదవండి. సైన్యముల అధిపతికి యెహోవా సెలవిచ్చేదేమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామను గణపరిచినట్లు మనఃపూర్వకంగా దాన్ని ఆలోచింపకయు ఉండినలా నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశద ఫలమును శపింతును. మీరు దాన్ని మనస్సునకు తెచ్చుకుని రైతులు కనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటేని. దేవుని యొక్క వాక్యం మొదటి సంగతి ఏంటంటే ఆలకించాలి. రెండోది ఏంటంట ఆలకించాలి. అదే చెప్పాడు కదా 2వ వచనంలో, నా ఆజ్ఞలను ఆలకింపకయు. కొన్నిసార్లు బైబిల్ వాక్యం చెప్తా ఉంటే ఏదో పరధ్యానంలో ఉంటారు అన్నమాట. కనుక ఆలకించాలి, అటు తిరుగుతూ ఉంటారు. కనుక అట్లాగా దేవుని యొక్క నేను చేయాలి, మొట్టమొదట ఆలకించాలి. ఆలకించిన దాన్ని రెండవదిగా ఆలోచించాలి. రెండోది ఏంటి? ఆలోచించాలి. నేను చెప్పిన తర్వాత రాసిన వెళ్ళిపోవటం కాదు, అట్లా ఉందా లేదా అని చెప్పి మీరు కూడా ఏం చేయాలి, దాని గురించి ఆలోచించాలి. అందరి చేత గ్రంథాలు ఉంది కాబట్టి, అందుకే తెస్సలోనిక బెరయ సంఘస్థులు ఎలాంటి వారంట, ఆ లేఖను అట్లా ఉన్నవాళ్ళు 18 అలాగూ పరిశోధించాడు. కాబట్టి ఇప్పుడు వాక్యం మనము జాగ్రత్తగా ఆలకించాలి. కనుక రెండవదిగా ఆలోచించాలి. ఇక్కడ చెప్పాడు 2వ వచనంలోనే. మూడవదిగా ఆలోచించిన తర్వాత మూడవది మనస్సులోకి తీసుకోవాలి. మూడవది ఏంటి? మనస్సులోనికి తీసుకోవాలి. నువ్వు ఆలోచిస్తే వెళ్ళిపోతే ఉపయోగం లేదు. కానీ మూడవదిగా దేవుని యొక్క వాక్యాన్ని మనస్సులోకి తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నా గురించి చెప్పాడు కాబట్టి ఇది నాకు వద్దులే అని వెళ్ళిపోకూడదు. కొన్నిసార్లు అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏదైనా వాక్యం వచ్చిందనుకోండి, ఈ నా గురించి చెప్పాడు కాబట్టి ఇది నాకు వద్దని చెప్పేసి వెళ్ళిపోవడానికి కుదరదు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏదో ఒక వ్యక్తి గురించి చెప్పేది కాదు. నీకు వచ్చిందంటే నీలో పొరపాటు ఉంటే ఏం చేయాలి చెప్పండి, దాన్ని వెంటనే సరి చేసుకొని చేయాలి. కానీ ఇది నాకు సంబంధించి చెప్పాడు కాబట్టి అనే మాట మనము చేయకూడదు. కాబట్టి ఇప్పుడు అందరు కలిసి 2వ వచనం చదువుతాం. మలాకీ గ్రంథం 2:2 చదవండి. ఇప్పుడు నేను చెప్పిన 3 విషయాలు ఎక్కడ ఉన్నాయి. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. సైన్యం అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు నా ఆజ్ఞను ఆలకింపకయు, అంటే ఆలకించాలి, నా నామను గణపరిచినట్లు మనోహూరం దానిని ఆలోచింపకయు, అంటే ఆలోచించాలి. నేను మీ మీదకి శాపం తెప్పించి మీ కళ్ళ ఆశ్రిత ఫలం శపింతును. మీరు దానిని మనస్సునకు తెచ్చుకొనరైతే. కాబట్టి మూడోది మనస్సులోకి తెచ్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు వాక్య విషయంలో మనము 3 విషయాలు చేయాలంటే ఇక్కడ చెప్పాడు. మొదటిది ఏం చెప్పండి? ఆలకించాలి. రెండోది ఏం చేయాలి? ఆలోచించాలి. మూడోది ఏం చేయాలి? మనస్సులోకి తీసుకోవాలి. మూడోది. నెక్స్ట్ దాని కంటిన్యూషన్ ఇప్పుడు యెజ్రా గ్రంథము 7వ అధ్యాయం. మనసులో తీసుకున్న తర్వాత ఏం చేయాలి వాక్యాన్ని మనము? యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం. యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం అందరం చదువుతాం. యెజ్రా గ్రంథము 7వ అధ్యాయం. యెజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం 10 అందరం చదువుతాం. చదవండి. యెజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలుకు దాని కట్టడల మీద నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. కనుక మనసులో తెచ్చుకున్న తర్వాత 4వది ఏం చేయాలంటే చెప్పండి, ఏం చేయాలి? పరిశోధించాలి.
పరిశోధించాలి. కానీ మనసులో తీస్తారు నిజంగా అలా ఉందా లేదా అని పరిశోధించాలి. పరిశోధించిన తర్వాత నెక్స్ట్ ఐదోది ఏం చేయాలంట? దాని చొప్పున నడవాలి. దాని చొప్పున నడవాలి అంటే వాక్యాన్ని పరిశోధించిన తర్వాత దాని ప్రకారం నడవాలి. అంటే అభ్యాసం చేయాలి, నడవాలి. నడిచిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఏడవది ఇతరులకు కూడా నేర్పాలి, అంటే ప్రకటించాలి. కనుక నడవాలి. ఆరోది నేర్పాలి. ఎప్పుడు నేర్పాలి? మనం నడవకుండా వాళ్ళకి నేర్పడం కాదు. యేసు అన్నాడు మత్తయి 23వ అధ్యాయంలో, శాస్త్రులు పరిశీలి వారు చెప్పుదరే కానీ కాదు, అట్లా చేయకూడదు మనం. కనుక ఇప్పుడు వాక్యాన్ని మనం పరిశోధించి కరెక్ట్గా ఉంది కాబట్టి దీని చొప్పున మనం ఏం చేయాలి? నేను నడవాలి అని నువ్వు నడుస్తూ ఇతరులు కూడా ఏం చేయాలి? దాన్ని నేర్పాలి, బోధించాలి. అప్పుడు వాళ్ళు కూడా వింటారు. కనుక నువ్వు దాన్ని చేయకుండా వాళ్ళకి చెప్పడం ప్రయత్నం చేసావు అనుకోండి, నువ్వు చేశారు ముందు అంటారు. అంతేనా? వాళ్ళకి పని చెప్తే నువ్వు చేయమ్మా ముందు అంటారు. ఒకసారి గాంధీ గారి దగ్గరికంట ఒక చిన్నపిల్లవాడిని తల్లి తీసుకొచ్చి అయ్యా వీడు రోజు పంచదార తింటున్నాడు, చక్కెర పంచదార, ఆ పంచదార తినొద్దని చెప్పండి అన్నా అంటే గాంధీ గారికి. అప్పుడు గాంధీ గారు అన్నా అంట ఒక నెల రోజుల తర్వాత తీసుకురాపోమ్మా అన్నా అంట. మరి నెల రోజుల తర్వాత తీసుకొచ్చాను తల్లి, పంచదార తినకూడదు, చక్కెర అట్లా మంచిది కాదన్నా అంట. అప్పుడు ఈ తల్లి డౌట్ వచ్చిందంట, ఎందుకయ్యా నెల రోజుల తర్వాత తెమ్మన్నావంటే, నేను కూడా రోజు కాస్త పొద్దునే తింటాను పంచదార, నేను తింటే వాడిని తినొద్దని చెప్తే ఏం బాగుంటుంది. కాబట్టి ఈ నెలలో నేను చేశాను నెల రోజులు, నేను మానేసి ఇప్పుడు వాడికి చెప్తే వంట పడుతుంది. కాబట్టి అంటే ఇతరులకు చెప్పాలంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి? మనం నడవాలి. మా నడకని చెప్పాను నీ కథ మాకు తెలిసేది అంటారు. కనుక అందుకే మనం ఏం చేయాలి చెప్పండి? మనం కూడా నడవాలి. కాబట్టి ఇప్పుడు యెజ్రా గ్రంథంలో కూడా 3 విషయాలు చూసాం. యెజ్రా గ్రంథంలో ఏం చేయాలి చెప్పండి? పరిశోధించాలి. దాని చొప్పున మొట్టమొదటి చెప్పండి మలాకి గ్రంథంలో వాక్యాన్ని ఆలకించాలి. రెండవది ఆలోచించాలి. మూడోది మనసులోకి తీసుకోవాలి. 3 మలాకి గ్రంథంలో దాని కంటిన్యూషన్. మనసులో తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి? పరిశోధించాలి. పరిశోధించిన దాని చొప్పున మనము నడవాలి, అభ్యాసం చేయాలి. నడుస్తూ ఇతరులు కూడా ఏం చేయాలి? తన నీతి ముందు తన పొరుగువానికి దారి, తనకి ఈ మంచి మార్గం ఇతరులు కూడా మనం నేర్పాలి. తర్వాత ఇంకా ఏడవది ఏం చేయాలంటే, ఏడవది వచ్చేసి యెషయా గ్రంథము 34 అధ్యాయం 16 వచనం. 34:16 అందరం చదువుదాం. యెషయా గ్రంథం 34 అధ్యాయము. యెషయా గ్రంథం 34 అధ్యాయం 16 వచనం. యెషయా గ్రంథం 34 అధ్యాయము 16 వచనం అందరం కలిసి, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. కాబట్టి ఎట్లా చదవాలంటే దీన్ని? పరిశీలనతో. కనుక పరిశీలనతో. కాబట్టి ఇప్పుడు 3వ పార్ట్, మొదటి పార్ట్ పాత నిబంధన ఎట్లా ఉంది చూసాము, రెండో పార్ట్ కొత్త నిబంధన చూసాము, మూడోది బైబిల్. చెప్పండి బైబిల్ ఎట్లాగ మనము అర్థం చేసుకోవాలనే విషయాలు కూడా మనం చూసాము. నెక్స్ట్ ఇప్పుడు బైబిల్ ఎట్లా మనము చదవాలనే విషయం కూడా మనం చూసాము. ఇప్పుడు బైబిల్ దేవుని యొక్క వాక్యం వింటున్న తర్వాత మనము ఆ వాక్య విషయంలో మనం ఎలాంటి వైఖరి, ఎలాంటి స్పందన మనకు ఉండాలనే విషయం కూడా మనము చూసాం. కాబట్టి ఒకసారి అందరు చెప్పండి ఆర్డర్లో. మొదటిది ఏం చేయాలి చెప్పండి? ఆలకించాలి. రెండవది ఆలోచించాలి. మూడవది మనసులో తీసుకోవాలి. నాలుగవది పరిశోధించాలి. ఐదవది దాని చొప్పున నడవాలి. ఆరోది ఇతరులు కూడా నేర్పాలి. ఏడవది వాక్యాన్ని పరిశీలన. కాబట్టి పరిశీలన చేయాలి. కాబట్టి ఎందుకు పరిశీలన చేయటం అంటే ఒక వాక్యం ఒక దగ్గర ఉంటుంది, దీనికి సంబంధించిన వాక్యం మరొక దగ్గర ఉంటుంది, అన్ని ఒక దగ్గర లేవు అంట. కనుక ఆమరు కూడా ఈ యెషయా గ్రంథంలో అంటాడు, ఇక్కడ కొంత అక్కడ కొంత ఉంది. కాబట్టి మనం పరిశీలనతో దాన్ని ఏం చేయాలంట? సమకూర్చుకోవాలి. చూడండి ఆ మాట, ఇచ్చట కొంత దేవుని యొక్క వాక్యం, ఇచ్చట కొంత అచ్చట కొంత ఉన్నది. దాన్ని ఏం చేయాలంటే మనము యెషయా గ్రంథంలో నా మాట అంటాడు, దాన్ని మనము సమకూర్చాలి. దాన్ని పరిశీలన చేయటం అంటే దొరికింది ఆ వాక్యం. 28 యెషయా గ్రంథం 28 13 అందరూ చదువుదాం. 28:13 వచ్చింది. యెషయా గ్రంథం 28:13 చివరిలో ఉంచండి, చివరి భాగం. కొంత ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. కాబట్టి వాక్యం అంతా కూడా ఒక దగ్గర లేదు. కనుక అందుకే చూసాం కదా, ఇక్కడ కొంత అక్కడ కొంత ఉంది. కాబట్టి ఇదంతా మనకి ఎట్లా వస్తుంది? ఏం చేయాలి? మనం దాన్ని పరిశీలన చెయ్యాలి. కనుక ఇది సంబంధించింది అక్కడ ఉంది,
దీనికి సంబంధించి ఎక్కడ ఉందని చెప్పి మనం ఏం చేయాలి, దాని మీద పరిశీలన చేసి అలాగ మనము చదవాలి. కానీ ఇప్పుడు చదివి ఇప్పుడు దాని ప్రకారం ఫైనల్గా ఏం చేయాలి, మన నడుస్తూ ఇతరులకు కూడా నేర్పాలి, ఇతరులు కూడా ప్రకటించాలి. కాబట్టి వాక్య విషయంలో ఇలాంటి వైఖరి మనం తప్పనిసరిగా కలిగి ఉండాలి. కనుక ఆలకించి ఆలోచించి మనసులో తీసుకుని పరిశోధించి దాని చొప్పున నడిచి ఇతరులు కూడా నేర్పిస్తూ ఇంకా వాక్యమును పరిశీలనతో కనుక ఇచ్చట అచ్చట కొంత ఉన్నదాన్ని మనం అంతా సమకూర్చుకుంటూ పరిశీలనతో మనం చదవలసిన వారిగా ఉన్నాం. కాబట్టి ఇది బైబిల్ మనము ఎట్లా చదవాలని చూసాము, బైబిల్కి మనము ఎట్లా లోబడాలనే విషయాలు కూడా మనము చూసాం. ఇంకా మనం చూసామంటే బైబిల్ ఎట్లా మనం చదవాలంటే బైబిల్ మొదటిది, బైబిల్ ఎట్లా చదవాలి, ఆనందముతో చదవాలి. చెప్పండి ఎట్టంట, ఆనందముతో. కీర్తన మొదటి కీర్తన మొదటి 2 వచనాలు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. కాబట్టి వాక్యం చదవాలంటే ఏముండాలి, మనందరికి కూడా ఆనందం ఉండాలి. చాలా మంది కష్టం అన్నమాట. కనుక రే బైబిల్ చదువురంటే అయిపోయింది మమ్మీ అంటాడు, కాబట్టి చదవాలి బైబిల్. కనుక ఎందుకు కష్టం అన్నమాట బైబిల్ చదవాలంటే. అట్లా చదివేది అలాంటి పిల్లలు కూడా ఉంటారు, మమ్మీ భయానికి డాడీ భయానికి చదువుతూ ఉంటారు. అట్లా చదివేది కాదు. బైబిల్ ఎట్లా ఉండాలి చెప్పండి. అందుకే దావీదు ఏమన్నాడు 63వ కీర్తనలో, నీ వాక్యం నేను ధ్యానించినప్పుడు రాత్రి క్రొవ్వు మెదడు నాకు అంటే ఇంకా రుచిగా ఇంకా చదవాలి, ఇంకా ధ్యానం చేయాలి. మీరు నమ్ముతారు ఎన్నోసార్లు నేను చెప్పాను, నాకు రోజు రాత్రి 1-2 అయింది స్టడీ మీద కూర్చున్నానంటే అవంతా ఇది ఎక్కడుంది అది ఎక్కడుంది అని చెప్పేసి ఎన్నో పుస్తకాలు కనుక ఎన్నో రిఫర్ చేసి అవంతా నాకు తృప్తిగా అయ్యేదాకా నేను పడుకోను. అసలు నిద్ర కూడా రాదు నాకు. అంటే వాక్యం మీద ఏంటి రుచి అనమాట, మక్కువ, అంత ఆశ ఉండాలి. కనుక అట్లా చదవాలి వాక్యం మీద. కనుక ఇతరులకు అందించాలంటే కనుక మనం మొట్టమొదటి నింపుకోవాలి. కనుక మన దగ్గర విస్తారంగా ఉందనుకోండి ఇతరులకు కూడా ఇవ్వగలుగుతాం. కాబట్టి వాక్య విషయంలో ఆనందం ఉండాలి. కీర్తన మొదటి కీర్తన రాయబడింది కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు. కనుక ఆనందముతో చదవాలి బైబిల్. రెండవది ఎట్లా అంటే శ్రద్ధతో. చెప్పండి బైబిల్ ఎట్లా చదవాలి, శ్రద్ధతో. దీన్న వాక్యం నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం, నెహెమ్యా 8:3, నెహెమ్యా గ్రంథం 8:3. బైబిల్ మనము చదివేటప్పుడు చాలా శ్రద్ధ ఉండాలి. కాబట్టి ఏదో పరధ్యానంలో ఉండి పొద్దున దినపాఠం కాబట్టి చదవాలి కాబట్టి ఏదో ఒకటి చదివని వెళ్ళిపోవటం కాదు. బైబిల్ ఎట్లా చదవాలంట, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం అందరం చదువుదాం. 8:3. నీటి గుమ్మము ఎదుటన్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించి వచ్చును. ఆ జనులందరూ అందరూ చదవండి, ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిది. చూసారా? కాబట్టి ఎంత ఉన్నారంటే విన్నవాళ్ళు కూడా శ్రద్ధతో ఉన్నారు. కనుక బైబిల్ అన్నప్పుడు మనం ఎట్లా ఉండాలి, శ్రద్ధతో ఉండాలి. కొన్నిసార్లు ఎప్పుడైనా పేపర్ చూడాలనిపించాను, పేపర్ చూస్తాను. నేను పేపర్ ఎక్కడ చూస్తానంటే పైన అవుట్లు వేసాను, చూసి తిప్పేస్తాను. అంటే దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు, అట్లా చదివేది కదా బైబిల్. కానీ కొంతమందికి పేపర్ అంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే పింటు చదివేస్తారనమాట. కానీ మొత్తం చదవందే వాళ్ళకి వంట పట్టదు, కానీ తృప్తిగా అనిపించదు. నాకైతే అంత ఇంట్రెస్ట్ ఉంది పేపర్. ఇప్పుడు చూసి ఖాళీగా టైం పాస్ అనుకో తిప్పేస్తూ ఉంటా, హెడ్లైన్ చూసుకుని వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. కనుక పేపర్ అటు చదివినా పర్వాలేదు, బైబిల్ అటు చదవకూడదు. బైబిల్ అటు చదవాలి చెప్పండి, శ్రద్ధ ఉండాలి. కనుక కొన్ని మాటలైనా శ్రద్ధతో మనం చదవాలి. కాబట్టి బైబిల్ పేపర్ లాగా చదివేది కాదు. ఒకటి ఆనందంతో చదవాలి. రెండోది చెప్పండి ఎట్లా చదవాలంట, శ్రద్ధతో. మూడవది ఆసక్తితో చదవాలి. చెప్పండి ఏముండాలి బైబిల్ చదవాలంటే, ఆసక్తి. చదవండి అపోస్తల కార్యములు 17:11. అపోస్తల కార్యములు 17:11. అపోస్తల కార్యములు 17:11 చదువుదాం. వీరు తెస్సలోనికలు ఉన్న వారికంటే గనులై ఉండరు కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించారు. కాబట్టి వాక్య విషయంలో వాళ్ళకి ఏముందంట, ఆసక్తి ఉండాలి. కాబట్టి ఇంకాసేపు చెబితే బాగుండే, కనుక ఇంకాసేపు చెబితే బాగుండే అనేటట్టుగా అంత ఆసక్తి ఉండాలి. అంత ఆసక్తి ఇప్పుడు ఎక్కడ పోయినా ముందే టైం చెప్పేస్తారు మాకు. బ్రదర్ ఇక్కడ 3 వర్తమానం అంటే మొదటి వర్తమానం అరగంట, 2వ వర్తమానం 45 నిమిషాలు, కరెక్ట్ 1:15 అయిపోవాలి బ్రదర్ అంటాడు. నేను ఎక్కడ పోయిన టైం ప్రకారం ఎప్పుడు ముగించలా. వాళ్ళు 1:15 అంటే ఖచ్చితంగా 2 అయింది నా వర్తమానాలు. అయిపోయిన తర్వాత ఏమనుకోవద్దంటే పర్లేదన్న స్పెషల్ మీటింగ్గా కొద్ది బిర్యానీ ఉండాలిగా అంటారు. ఇక అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తారు. కాబట్టి టైం చెప్పకూడదు. కానీ మేము కూడా అర్థం చేసుకుంటాం, భోజనాలు కూడా ఉంటాయి. కనుక దాన్ని బట్టి మేము కూడా ముందుకు వెళ్తాం. అంటే వాళ్ళకి ఏముండాలి వాక్య విషయంలో, ఆసక్తి. ఆ చెప్పేవాళ్ళు ఉంటారు, మిగతా ప్రజలందరికీ ఆసక్తి వాక్యం అంటే. ఈ నడిపించేవాళ్ళు ఈ సంగతి చెప్తారు మాకు ముందు.
ఈ టైంకి ముగించమని చెప్పేది వీళ్ళే. కింద ఉన్న వాళ్ళకి ఎంతసేపు చెప్తే వాళ్ళు బాగానే వింటారు, కానీ వీళ్ళకి ఏదో డ్యూటీ ఉంటే వెళ్ళిపోవాలని ముగించుకుని. కాబట్టి వాక్య విషయంలో ఎట్లా చెప్పండి, ఆసక్తి ఉండాలి. కనుక ఇంకా వినాలి, ఇంకా తెలుసుకునేటువంటి ఆసక్తి మనకు ఉండాలి. నెక్స్ట్ 4వది ఇక్కడే చెప్పాడు. వాళ్ళు ఏం చేశారంట చూడండి, ఆ విషయం కూడా ఈ 17వ వచనంలోనే పౌలు శీలై చెప్పిన సంగతి అలా ఉన్నావు లేవని 18 లేఖములను పరిశోధించుచు వచ్చేది. కనుక 4వది వాక్యంలో ఎట్లా మనం చెప్పాం, ఎట్లా ఉండాలంట, పరిశోధన. కాబట్టి వాక్య విషయంలో మనము మొదట ఆనందంతో చదవాలి, శ్రద్ధతో చదవాలి, ఆసక్తితో చదవాలి, తర్వాత పరిశోధనతో చదివిన తర్వాత ఈ యొక్క వాక్యాన్ని ఏం చేయాలి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వది వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. కొలస్సీ పత్రిక 3:16 ఈ వాక్యం చదివినటువంటి వాక్యం హృదయంలో ఉండాలి, పుస్తకాల్లో కాదు. పుస్తకాలు నిండిపోయింటే ఇప్పుడు ఎన్నో డైరీలు కూడా నిండిపోయింటే కొంతమంది పుస్తకాలు రాసేస్తూ ఉంటారు. ఎన్నో పుస్తకాలు అయిపోయినాయి మనకి. కాబట్టి పుస్తకాలు లేకపోయినా పర్వాలేదు, ఎక్కడ ఉండాలి వాక్యము, హృదయంలో ఉండాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీ పత్రిక చదవండి, నా మాట కాదు. కొలస్సీ పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుదాము. చివరి వచనం 16 క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలస్సీ 3:16 చివరిలో అన్నాడు కదా, క్రీస్తు వాక్యం ఏం చేయాలి, మనలో సమృద్ధిగా. కాబట్టి వాక్యం ఎక్కడ ఉండాలి, ఇప్పుడు హృదయంలో ఉండాలి. అందుకే ధర్మశాస్త్రాన్ని ఎక్కడ రాశాడంట, హెబ్రీ పత్రిక చదువు ఆ మాట కూడా హృదయంలో 8:10 హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆదిమ తర్వాత ఇశ్రాయేలు వారితో నేను చెప్పిన నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారు హృదయముల మీదను వాటిని రాయుదును, నేను వారికి దేవుడిని అయ్యుందును, వారు నాకు ప్రజలై. కాబట్టి ఈ ధర్మ విధులు ఎక్కడ రాయాలంట, కనుక హృదయంలో రాయాలి, హృదయం అనే పలక మీద రాయాలి. కాబట్టి వాక్యం అనేది పుస్తకాల్లో మైండ్లో బుర్రలో ఉండేది కదా, ఎక్కడ ఉండాలి, హృదయంలో ఉండాలి. కాబట్టి ఇది కూడా మనము బైబిల్ ఎలా చదవాలి. కాబట్టి ఇప్పుడు బైబిల్ మనం ఎట్లా లోబడాలో చూసాము, బైబిల్ ఎట్లా చదవాలో చూసాము, బైబిల్ ఏ కోణంలో మనం చదవాలో కూడా దీనికన్నా ముందు పాటు చెప్పాం కదా. కాబట్టి ఇది నెక్స్ట్ ఇదంతా బైబిల్ గురించి, ఈరోజు అంతా ఇంట్రడక్షన్ బైబిల్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు బైబిల్ అసలు ఎట్లా రాశారు వాళ్ళు. బైబిల్ గురించి మనం చూసినప్పుడు క్రీస్తు పూర్వం 1450లో ముద్రణ యంత్రం వచ్చింది. 1450 సంవత్సరంలో ముద్రణ యంత్రం, ప్రింటింగ్ ప్రెస్ కనుగొన్నారు. దాని మీద బైబిల్ ముద్రించారు. 1450లో కనుగొంది ఎవరు చెప్పండి, దాన్ని జాన్ గూటెన్ బర్గ్. దాని మీద తొలిసారి ప్రింట్ అయిన గ్రంథం కూడా బైబిల్. ఆయన బైబిల్ ప్రింట్ చేయాలని 700 సంవత్సరాలు భూమి యొక్క అంతర్భాగానికి వెళ్ళి శ్రమించి ప్రింటింగ్ ప్రెస్ కనుగొన్నాడు. ఈరోజు చాలా ఈజీగా విజిటింగ్ కార్డులు, పెళ్లి కార్డులు కనుక వేసుకుంటున్నాం. పెళ్లి కార్డులు, విజిటింగ్ కార్డుల కోసం కాదు ఆయన దాన్ని కనుగొంది. ఏం ముద్రించాలని, బైబిల్ ముద్రించాలి. కనుక అట్లా బైబిల్ ముద్రించాలి. మరి దానికంటే ముందు బైబిల్ ఎట్లా ఉండేది అంటే, ఒకటి పశు చర్మాల మీద రాసేవాడు. చెప్పండి, పశు చర్మాల మీద, దానికంటే ముందు బైబిల్ పశు చర్మాల మీద రాసేవాళ్ళు. కనుక రెండవది వచ్చేసి పలుచని పశు చర్మాలు కూడా, పలుచని పశు చర్మాల మీద కూడా రాశారు. తర్వాత ఆ పశు చర్మాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ పైపరస్ అనేటువంటి చెట్టు యొక్క బెరడ మీద కూడా రాశారు. మూడో దాన్ని ఏమన్నా అంటే ఆ పైపరస్, పెప్పరస్ అనేటువంటి చెట్టు, ఇంగ్లీష్లో పైపరస్. ఈ బైబిల్ ముద్ర ఎంతగా రాకముందు ఈ రీతిగా బైబిల్ను ఆనాటి కాలంలో దాన్ని ఏమంటారు, నది పక్కన ఈ చెట్లు బాగా పెరిగాయి. కనుక పైపరస్ అనేటువంటి ఆ చెట్టు బెరడ మీద ఈ యొక్క గ్రంథాలు రాసేవాడు. కనుక పశు చర్మాలు, తర్వాత పలుచని పశు చర్మాలు, పైపరస్ అనేటువంటి ఆ పేపర్ మీద ఇలా రాసుకుంటూ వచ్చి 1450లో ఏమొచ్చింది చెప్పండి, ముద్రణ యంత్రం. ఆ తర్వాత బైబిల్ ముద్రించటము ప్రారంభించారు. కాబట్టి బైబిల్
ఆ దినాల్లో ఆ చుట్టలు పట్టుకోవాలంటే ఎంత పెద్దగా ఉండేవి. అందుకే మనం అప్పుడప్పుడు కూడా వీడియోలు చూస్తూ ఉంటే ఆ చుట్ట దొరికిందంటే ఎంత పెద్ద గ్రంథం లాగా ఉండేది. కనుక ఒక యెషయా గ్రంథమే ఆయన కొనుక్కొని చదువుతున్నాడు కదా నపుంసకుడు అపోస్తల కార్యాల్లో. అప్పుడు ఆ చుట్టలు కూడా ముందు ఆర్డర్ ఇవ్వాలన్నమాట. మాకు ఈ గ్రంథం కావాలంటే రాయాలి, దీని మీద రాయాలి కదా. అంత కష్టపడేవాళ్ళు. నా చిన్నప్పుడు కూడా బైబిల్ ఎర్ర బైబిల్ ఉండేది, ఇంత ఇంత పెద్ద సైజులో ఉండేది. కనుక నేను చిన్నప్పుడు ఇప్పుడు ఆ ఎన్నిపోయినాయి పాకెట్లో సార్. కొంతమంది జేబుల్లో బైబిల్ కూడా లేవు, జేబుల్లో ఉన్న ఏట్లో ఫోన్లో ఉంది. కనుక అట్లా అయిపోయింది, అంత సుఖం అయిపోయింది మనకి. ఆ దినాలు ఇంత మా చుట్టలు మోసేవాళ్ళు బైబిల్ మోయాలంటే. ఈ దినాల్లో మనకి పాకెట్లోకి వచ్చేసింది అనమాట బైబిల్. కాబట్టి అట్లా బైబిల్ రాయబడింది. తర్వాత ఒక మాట చూద్దాం బైబిల్ గురించి. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 14 వచనము. ఒక మాట చదువుదాం. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 14 వచనం చదవండి. మరి వారి మనస్సులు కఠినములాయన కనుక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తు కొట్టివేయడం వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచిన్నది. కనుక బైబిల్ చెప్పే ఉదయం మార్నింగ్ ఫస్ట్లో చెప్పాము పాత నిబంధన ఒక భాగం అయితే, రెండో భాగము కొత్త నిబంధన. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుదాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం కొత్త నిబంధన. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం కూడా అందరం కలిసి చదవండి. ఏలైనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం నేరదు. కనుక రెండవ నిబంధన అంటే ఏ నిబంధన? కొత్త నిబంధన. కాబట్టి బైబిల్ 2 పార్ట్స్ ఉందని చెప్పాం కదా. మొదటిది పాత నిబంధన, రెండవది వచ్చి కొత్త నిబంధన. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనంలో కూడా ఒక మాట చదువుతాం. ఇర్మియా గ్రంథం 31 అందరం కలిసి చదవండి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను కొత్త నిబంధన చేయ దినములు వచ్చును. ఇది యెహోవా వాక్కు. కనుక ఏ నిబంధన చేస్తాడంట? ఇశ్రాయేలు వారితో యోధా వారితో కొత్త నిబంధన. పాత నిబంధన ఆల్రెడీ ఉంది వాళ్ళకి. పాత నిబంధన ఉండగానే కొత్త నిబంధన కూడా వారికి నేను తెలియచేస్తా. చేశాడా? మత్తయి సువార్త 26వ అధ్యాయం. యేసు వచ్చిన తర్వాత కొత్త నిబంధన గురించి ఆయన ఒక మాట మాట్లాడాడు. మత్తయి సువార్త 26:28. మత్తయి సువార్త 26 మత్తయి సువార్త 26 అధ్యాయం 28వ వచనం. యేసు పాత నిబంధన కొత్త నిబంధన తెలియజేస్తాను కదా. ఇప్పుడు మత్తయి సువార్త 26 అధ్యాయము 28వ వచనం అందరం కలిసి 26:28 చదవండి. ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. ఏంటి కొత్త నిబంధన అంటే? నిబంధన రక్తం అని ఒకటేసి కింద ఏమని రాయబడిన పుట్టినట్లు కింద ఒకటేసి కొత్త నిబంధన. కొత్త నిబంధన అంటే ఏంటి? కొత్త నిబంధన అంటే ఏంటి చెప్పండి. కొత్త నిబంధన అంటే 27 పుస్తకాలా ఏంది? యేసు చెప్పాడు ఇది మీ కొరకు ఇవ్వబడుతున్నాడు. కొత్త అంటే యేసు యొక్క శరీరము, ఆయన రక్తమే కొత్త నిబంధన. అంటే ఇశ్రాయేలు వారి యోధా ఏమన్నా కొత్త నిబంధన చే దినాలు వస్తాయి. యేసువే కొత్త నిబంధన. కాబట్టి ఆయన శరీరమే, ఆయన రక్తమే. అందుకని అన్నాడు కదా 28 అన్నాడు కదా, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తం కింద ఒకటి కొత్త నిబంధన. అంటే యేసు యొక్క శరీరము, ఆయన యొక్క రక్తమే ఈ కొత్త నిబంధనగా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు వాక్య విషయంలో కూడా మనము ఎలా చదవాలో ఆసక్తి మనం చూసాము. వాక్యానికి ఎలా లోబడాలో మనం చూసాము. ఇప్పుడు వాక్య విషయంలో ఎలాంటి వైఖరి మనం కలిగి ఉండాలి అనే విషయం కూడా ఒక 7 సంగతులు మనం చూస్తాం. వాక్య విషయంలో చాలా మంది ఎలాంటి వైఖరి కలిగిన వారిగా ఉన్నారు. వాక్య విషయంలో అనేది కూడా 7 సంగతులు మనం చూద్దాం. మొదటిది ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి వద్దాం. వాక్య విషయంలో చాలా మంది
వాక్య విషయములు ఎలాంటి వైఖరి ఉండకూడదు అనేది ఇప్పుడు చూసేది. ఇందాక ఎలాంటి వైఖరి ఉండాలి, ఎలా ఉండాలి, ఆలోచించాలి, ఆలకించాలని చెప్పాం కదా. ఇప్పుడు వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి వైఖరి మనం ఉండకూడదు, వాక్య విషయములు ఎట్లా మనం ప్రవర్తించకూడదు అనే విషయాలు 7 సంగతులు మనం చూస్తాం. మొదటిది ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. విందున నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకున్నారు కనుక వినలేకపోయేరి. మొదటిది వినటానికి ఏమి లేదంట, సిద్ధ మనస్సు లేదు. చెప్పండి, ఏం లేదంట, సిద్ధ మనస్సు. దేవుని యొక్క వాక్యం దగ్గరికి వస్తున్నప్పుడు కూడా మనం ఎట్లా రావాలి తండ్రి, ఎట్లా రావాలి, సిద్ధపడి రావాలి. కానీ ప్రభా ఈరోజు నేను వెళ్తున్నాను కనుక నాతో ఏం మాట్లాడతావు, కాబట్టి నీ వాక్య విషయంలో మనకు సిద్ధ మనసు ఉండాలి. పద్యానికి సిద్ధపడతాం. ఏదైనా కార్యక్రమం ఉందనుకోండి, ప్రోగ్రాము, అన్ని సర్దుకుంటాం, ముందే అన్ని రాసి పెట్టుకుంటాం. నేనైతే రాసి పెట్టుకుంటాను లిస్ట్, ఏమేమి తీసుకెళ్ళాలి మర్చిపోతానని చెప్పేసి. ఎన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి లిస్ట్ మీద పలానని తీసుకెళ్ళాలని లిస్ట్ రాసుకుంటాం. మొట్టమొదటి లిస్ట్ రాసుకుని పేపర్ పెట్టుకుని అన్ని సర్దుకుంటాం బ్యాగులు, మర్చిపోకుండా. అంత జాగ్రత్త ఉంటుంది మనకి, అంటే అంత సిద్ధపడన్నమాట ఎట్లా పోవాలంటే. మన వాక్య విషయంలో కూడా ఏదో మీటింగ్ అనగానే ఇట్లా బైబిల్ వేసుకుని వచ్చేది కాదు. ఏం చేయాలి చెప్పండి, దాని విషయంలో మనము సిద్ధపడి రావాలి. కాబట్టి ప్రభు నేను వినాలి కనుక అన్ని సిద్ధ మనసుతో రావాలి. రెండవదిగా సిద్ధ మనసు వచ్చిన తర్వాత ఏం చేయకూడదు. రెండవది అదే 6వ అధ్యాయం 10వ వచనం రెండవ సంగతి చదవండి. ఇదిగో వారి యెహోవా వాక్యమందు సంతోషము లేని వారే. రెండవదిగా వాక్య విషయం ఎట్లాంటి వైఖరి ఉందంటే, కొంతమందికి సంతోషం ఉండదు, సంతోషం లేదు. వాక్యం చెప్తా ఉంటే చాలా మందికి సంతోషం ఉండదు, మంచి నిద్రపోతూ ఉంటారు పాపం. రెస్టులు పాయింట్ పై వేసుకుని వాళ్ళకి నిద్ర పడుతుంది, ఇంట్లో తిప్పలు పడుతూ ఉంటారు. ఇక్కడికి మంచి పాటలు, జోల పాటలు లాగా ఏసీలు వేసి ఫ్యాన్లు వేసి ఊగుతూ ఉంటారు మంచిగా. ఎందుకు, సంతోషం ఉంటే కదా వాక్యం అంటే. వాక్యం నీకు సంతోషం ఉంటే అసలు నీకు నిద్ర రాదు. కనుక ఆ వాక్యం మీద ధ్యాస పెట్టావనుకోండి, నిద్ర ఎందుకు వచ్చింది నీకు, అసలు అర్థమేంటి, నీకు సంతోషం లేదు. కనుక ఏదో బలవంతానికో రావాలి కూడా వచ్చాయి కూడా వచ్చి కూర్చుని పోతున్నాం, అందుకే నీకు నిద్ర వస్తుంది. లేకుంటే అలసిపోయి ఉంటే రావాలి. కనుక చాలాసార్లు కాబట్టి వాక్య విషయం రెండోది మనం ఎట్లా ఉండాలి చెప్పండి, సంతోషము. వీళ్ళు ఎట్లా ఉన్నారు, సంతోషము లేని వారిగా ఉన్నారు. అలాంటి వారికి ఉంటారా, అలాంటి వారికి ఉంటారు. ఒకసారి పిల్లలు ఎట్లా వస్తారంటే తల్లిదండ్రుల భయానికి వస్తూ ఉంటారు అనమాట. మా మమ్మీ ఊరికో డాడీ ఊరికో రావాలంటే రావాల్సిందంతే, వాడు సంతోషం లేకపోతే వచ్చి కూర్చుంటాడు అంతే, మొహం తెల్ల పెట్టేసేందుకు. వాడికి సంతోషం లేదు, భయానికి వచ్చాడనమాట. అంటే వాక్య విషయం రెండోది ఎట్లా ఉండదు చెప్పండి, సంతోషం లేని వారికి ఉండకూడదు. మూడవదిగా తృణీకరించకూడదు. చెప్పండి, మూడవది ఏం చేయకూడదు, తృణీకరించకూడదు. మూడు వాక్యాన్ని అక్కడ రాయబడింది చదవండి, 26:10. సంతోషం లేని వారు దానిని తృణీకరింతురు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత లోకాసు వార్త 19వ అధ్యాయం అనుకోండి, అందరి మనసులో ఏముంటుంది, జక్కయ్య కథేనా అంటారు. అంటే అంటారు అర్థం ఏంటి, ఇప్పుడు నుంచి సండే నుంచి అన్న జక్కయ్య కథ అని. దాంట్లోనే కొత్త విషయం ఉంటుందా అని ఆలోచించిన తర్వాత ఇప్పుడు మత్తయి సువార్త లోకాసు వార్త 19వ అధ్యాయం చెప్తాను అన్నాం అనుకోండి, మొదటి 10 వర్షాలు మనసులో ఏమొచ్చేసింది, జక్కయ్య కథే అని అంటే తీసేస్తాం అన్నమాట. ఇది సింపుల్గా, అంటే మనకు తెలిసింది అన్నట్టుగా తృణీకరించినట్లే. అంతేగాని దాంట్లోనే కొత్తది వచ్చిందేమో అనేది సెకండ్ ఆప్షన్ ఎప్పుడు ఆలోచిస్తాం. అంటే వాక్యాన్ని ఏం కూడా చెప్పండి, వాక్యాన్ని తృణీకరించకూడదు. కొన్నిసార్లు మనకు అనుకూలంగా లేదని వచ్చే బోధ ఇది నాకు కాదు అని చెప్తాడని చెప్పేసి తృణీకరిస్తూ ఉంటారు. అటు వాక్యాన్ని మనము తృణీకరించకూడదు. ఇది మూడవది. 4వ చూడండి, ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. ఇదే ఇర్మీయా 8:10. ఇంకా కొంతమంది వాక్య విషయంలో ఎలాంటి వైఖరి ఉంటారంటే, ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం, 10 కాదు 9వ వచనం. ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. జ్ఞానులు అవమానం నొందిన వారైరి, వారు 20 మంది చిక్కున పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానము కలదు. కనుక చాలా మంది వాక్యాన్ని ఏం చేస్తారంటే నిరాకరిస్తారు. నేను చెప్పే కదా, వాళ్ళకి అనుకూలంగా లేదనుకోండి, ఇది నాది కాదులే అంటారు. ఇంకొంతమంది ఎట్లాంటి వాళ్ళు అంటే, ఈరోజు ఆ మార్త మొక్క వచ్చినంటే బాగుండదు, గయ్యాలి గంప, వాక్యం అంతా దాని కొరకే అంటారు. కాబట్టి అంటే వీళ్ళ వాక్యం అనుకోరు, కనుక ఆ యోహాను వస్తే బాగుండదు, వాక్యం అంతా ఆయన కొరకే. అంటే వాక్యం ఏం చేస్తున్నాము, నిరాకరిస్తున్నాం, ఇది నాది కాదని. కాబట్టి రాని వాళ్ళ సంగతి ఎందుకు, వచ్చి నీతిని మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి వాక్య విషయంలో మనము ఎట్లా ఉండకూడదు చెప్పండి, వాక్యాన్ని మనము నిరాకరించకూడదు, ఎవరు చెప్పినా సరే. అందుకే తెస్సలోని సంఘంలో ఎట్లా ఉన్నారంట, మొదటి తెస్సలోనికాయలు 2వ అధ్యాయం, మొదటి తెస్సలోనికాయలు 2వ అధ్యాయము 13వ వచనం. మొదటి తెస్సలోనికాయలు 2:13. ఆ తెస్సలోని సంఘానికి వెళ్ళి ఎవరు వాక్యం చెప్పినా ఏమంటారంటే,
ఇది తిమోతన్న వాక్యము, లేకుంటే వాళ్ళ వాక్యం అనుకోరంట. ఏ వాక్యం అనుకుంటారు వీళ్ళు? 1 తెస్సలోనిక 2:13 ఆ హేతు చేతను మీరు దేవుని కూర్చిన వర్తమాన వాక్యం మా వాళ్ళు అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యం అని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దానిని అంగీకరించడానిక మేము మానక దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఆ వాక్యం విశ్వాసాన్ని మీలో కార్యసిద్ధి. కాబట్టి వాక్యం ఇది మనుషుల వాక్యం కాదంట. ఏ వాక్యం ఇది? దేవుని వాక్యం. కాబట్టి అందుకే వాక్యాన్ని ఇప్పుడు కూడా మనము నిరాకరించకూడదు. ఇది నాది కాదని చెప్పకూడదు. కనుక ఇది 4వది. 5వది వాక్య విషయంలో ఇంకెలాంటి వైఖరి అంటే ఇర్మియా గ్రంథం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనంలో ఇంకా వాక్య విషయంలో కొంతమంది ఎలాంటి వైఖరి ఉంటారంటే నిర్లక్ష్య వైఖరి. నిర్లక్ష్యంగా ఉంటారు. చదవండి ఇర్మియా గ్రంథం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం. యెషయా గ్రంథం 5:24 చదువుతాము. సైనికుధిపతికి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ధర్మశాస్త్రము అంటే దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయకూడదంటే మనము నిర్లక్ష్య పెట్టకూడదు. కనుక ఏదో నిర్లక్ష్య పెట్టకూడదు. కనుక వాక్య విషయంలో నిర్లక్ష్య వైఖరి మనం ఉండకూడదు. ఇది 5వది. 6వ చూడండి వాక్య విషయం ఎలా ఉండాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. ఇంకా వాక్య విషయంలో మనము ఎట్లా ప్రవర్తించకూడదంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం అందరం కలిసి 6వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6 చదవండి. మీరు మీ పారంపర్యాచరణ నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. కాబట్టి వాక్యం ఏం చేస్తున్నారు చాలా మంది? నిరర్ధకం చేయటం అంటే చెప్పండి. ఆ పద్ధతి ఆచారం చేయకూడదని మనకు తెలిసింది అనుకోండి, అయినా చేసినామంటే దాని అర్థం ఏంటి? వాక్యం ఏమైపోయింది? నిరర్ధకం. అంటే తెలిసి కూడా కొన్నిసార్లు ఎట్లా ఉంటారంటే అన్న ఏమనుకోదన్న, వాళ్ళంతా హిందువులన్నా కానీ మా బంధువులన్నా అది చెప్పితే ఊరుకోరన్నా అని చెప్పేసి వాక్యాన్ని తెలిసి కూడా మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు వాక్య ప్రకారంగా చెయ్యం. వాళ్ళని సంతోష పెట్టాలి కాబట్టి వాళ్ళని బాధ పెట్టకూడదని చెప్పి కొన్నిసార్లు వాళ్ళు చెప్పినవి కూడా మనం చేస్తాం. అప్పుడు వాక్యం ఏమైపోయినట్టు? నీకు తెలిసి కూడా అది చేసావు కాబట్టి వాక్యం నీ జీవితంలో నిరర్ధకం అయిపోయింది. కాబట్టి వాక్య విషయంలో వాక్యం మనం నిరర్ధకం చేయకూడదు. 6వది. 7వదిగా వాక్య విషయం ఏం చేయకూడదు? అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం. ఇంకా ఎలాంటి వాళ్ళు ఉంటారంటే సంఘములో వాక్యాన్ని ఎదిరిస్తారు. కనుక అపోస్తల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 7:51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. కాబట్టి వాక్యం చెప్తా ఉంటే పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంట? లోపడకుండా ఎదిరించారు. కింద 1 ఏం రాబడింది? వంచని మెడగల వారలారా, హృదయములందని చెవులను సున్నతి పొందని వారలారా. నేను ఒక స్థలంలో వాక్యం చెప్పాను. ఒక స్థలానికి వెళ్ళి నా బోధనని కరెక్ట్గా సూటిగా డైరెక్ట్గా మాట్లాడతాయి కాబట్టి స్పెషల్ మీటింగ్స్ 3 రోజులు వెళ్ళి ఒక ప్రదేశం రాయలసీమలో, పేరు అవసరం లేదు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత ఒక టీం బయట రెడీగా ఉన్నారు. మా గురించి చెప్పావు నువ్వు పట్టుకున్నారు. చూడండి ఎట్లా ఉందో. అంటే వాక్యం వాళ్ళ దగ్గరికి వస్తే ఏం చేస్తున్నారు? ఎదిరిస్తున్నారు. అక్కడైతే సమస్య ఉంది, ఇష్యూ ఉంది సంఘంలో, అది నాకు తెలియదు. వాస్తవానికి ఆ సేవ కూడా నాకు చెప్పలేదు, నేను ఆయన అడగలేదు. సందర్భం వచ్చింది, నా వాక్యం అంతా పేస్ టు పేస్ ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఒక టీంకి తగిలింది. అది మొత్తానికి ఆ తగలు అని కూర్చున్నారు. అందరూ వెళ్ళిపోయి వీళ్ళే ఉన్నారు. అప్పుడు నాకు అర్థమైపోయింది, స్టేజ్ మీద నేను ఒక్కడే ఉన్నాను. సేవకుడు వాళ్ళకి కూర్చుంటే మొత్తానికి ఏదో కావాల్సి కూర్చున్నారు అనుకోండి. దగ్గర రాగానే బ్రదర్ మా గురించి చెప్పాడు అని చెప్పేసి మొదలు పెట్టారు. అప్పుడు నేను అన్నాను, ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలియదు, సేవకుడు నాకేం చెప్పలేదు, దేవుడు నాకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి నేను ఈ మాటలు చెప్పాను. ఆ సేవకుడు అన్నాడు, వాళ్ళని తర్వాత సముదాయించాడు. అంటే వాళ్ళ దృష్టి అంటే ఎలా ఉందంటే వాక్యాన్ని ఎదిరించడం. అంటే వాళ్ళు చేసిన తప్పు ఉంది అక్కడ. తర్వాత నేను తెలుసుకుని ఏంటంటే అక్కడ అధికార దాహంతో, అధికార కాంక్షతో ఉన్నారంట. వాళ్ళ మధ్య ఆ డిస్ప్యూట్ నాకు తెలియదు. తర్వాత ఎవరంగా సేవకుని లోపలడితే చెప్పాడు. అని ఓహో దీనికోసం వాళ్ళకి డైరెక్ట్గా అన్నా కదా అన్నందుకు వాళ్ళకి బాధ కలిగింది. అంటే కొంతమంది వాక్యం చెప్తా ఉంటే ఏం చేస్తారు? దాన్ని చెప్పండి,
ఎదిరిస్తారు కూడా, ఇంకా బెదిరిస్తారు కూడా. అట్లా చెప్తామని సంగతి చూస్తామని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అలాంటి కాలానికి మనం వచ్చేసాం. కాబట్టి ఎంత భయంకరమో చూడండి. కాబట్టి ఇలాంటి పనులు మనం చేయకూడదు. వాక్య విషయం చెప్పండి, ఎట్లా ఉండాలి? సిద్ధ మనసుతో రావాలి. తర్వాత వాక్యం అంటే సంతోషం లేకుండా ఉండొద్దు, వాక్యాన్ని తృణీకరించవద్దు, వాక్యాన్ని నిరాకరించవద్దు. అంటే కొన్నిసార్లు ఇది మన కాదని అనుకుంటాం. బైబిల్ అన్ని మనకే, అన్ని వాగ్దానాలు మనకే కనుక ఇది శాపం కాబట్టి ఇది నాకు అనుకోకూడదు. కనుక దేన్ని నిరాకరించకూడదు. తర్వాత వాక్య విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు. తర్వాత వాక్య విషయంలో నిర్ధకం చేయకూడదు. 7 వాక్యాన్ని ఎదిరించకూడదు. చెప్పండి, ఏం చేయకూడదంట? ఎదిరించకూడదు. నెక్స్ట్ ఇంకా ఉంది, ఇంకా 10 నిమిషాల్లో ఉన్నది కూడా చెప్పి ముగించేస్తా. నెక్స్ట్ బైబిల్ యొక్క కాలం మనం చూసామంటే, బైబిల్ యొక్క కాలం, బైబిల్లో మొట్టమొదటి రాయబడిన గ్రంథం ఏం చెప్పండి? బైబిల్లో మొదటి గ్రంథం ఆది కాండం అనుకుంటారు. ఆది కాండం అని చెప్పారు. యోబు గ్రంథం చెప్పండి, మొదటి పుస్తకం ఏంటి అసలు? రాయబడి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల పూర్వం. కనుక 1500 సంవత్సరాల పూర్వమే రాయబడింది యోబు గ్రంథం. చెప్పండి, ఏంటంటే ఇది యోబు గ్రంథం. అసలైతే మొట్టమొదటి ఇది ఉండాలి బైబిల్లో. కనుక యోబు గ్రంథం. తర్వాత బైబిల్ చివరి గ్రంథం ఏం చెప్పండి? చివరి గ్రంథము ప్రకటన. చెప్పండి, మొదటి గ్రంథము యోబు గ్రంథం అవుతుంది బైబిల్లో, చివరి గ్రంథము ప్రకటన అవుతుంది. ఎన్ని సంవత్సరాలు రాశారని చెప్పి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 1600 సంవత్సరాలు. ఎంతమంది ప్రవక్తలు? 40 మంది ప్రవక్తలు. అంటే దాదాపుగా 60 తరముల కాలం పట్టింది. ఎన్ని తరాలు? 60 తరములు. బైబిల్ మనం చూసామంటే, బైబిల్ అంతా కూడా మనం చూసామంటే బైబిల్ 60 తరముల కాలములో ఇది రాయబడి మనం చూస్తాం. తర్వాత బైబిల్ యొక్క గ్రంథకర్తలు. కనుక ఒకటి కాలం అనుకుంటే, రెండవది గ్రంథకర్తలు. బైబిల్ గ్రంథకర్తలు అందరు రాసింది హైటెక్ బీటెక్ వాళ్ళు కాదు. బైబిల్ యొక్క గ్రంథకర్తలు హైటెక్ బీటెక్ లోటెక్ వాళ్ళు రాయలేదు. మనం విచిత్రపోతాం. బైబిల్ రాసిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చూడండి. కనుక మోషే ఎవరు? పశువుల కాపరి, గొర్రెల కాపరి. చూడండి, మోషే రాశారు. కనుక మోషే రాసినవి కూడా ఉన్నాయి. కీర్తనలు దాదాపు మనం చూసిందాక బైబిల్ మొత్తం 66 పుస్తకాలు అయితే, పాత నిబంధనలు 39, కొత్త నిబంధనలు 27. కనుక వీటిలో 73 కీర్తనలు దావీదు రాశాడు. చెప్పండి, కీర్తనలు రాసిన 73 కీర్తనలు దాదాపుగా ఇది 150 కీర్తనలు ఉన్నాయి కదా. 150 కీర్తనల్లో 73 కీర్తనలు దావీదు రాశాడు. 73 కీర్తనలు దావీదు రాశాడు. తర్వాత ఆసాపు వచ్చేసి 12 కీర్తనలు రాశాడు. ఆసాపు వచ్చి 12 కీర్తనలు ఆసాపు. తర్వాత కోరవ కుమారులు వచ్చి 11 కీర్తనలు రాశారు. కోరవ కుమారులు వచ్చేసి 11 కీర్తనలు రాశారు. సొలొమోను కీర్తనలు 2 ఉంటాయి. తర్వాత యాతాను 1 రాశాడు. మోషే 1 రాశాడు. తర్వాత 50 కీర్తనలకి పేర్లు లేవు, కానీ ఎవరు రాశాడు తెలియదు. 50 కీర్తనలు మళ్ళీ చెప్తాను. కానీ సొలొమోను కీర్తనలు వచ్చేసి 2. మొదటిది 73 కీర్తనలు దావీదు రాశాడు. తర్వాత ఆసాపు వచ్చేసి 12 కీర్తనలు రాశాడు. కోరవ కుమారులు వచ్చేసి 11 కీర్తనలు రాశారు. సొలొమోను వచ్చేసి 2 కీర్తనలు రాశాడు. యాతాను 1 కీర్తన రాశాడు. మోషే వచ్చి 1 కీర్తన రాశాడు. ఇంకా 50 కీర్తనలకి పేర్లు లేవు, ఎవరు రాశారో మనకు తెలియదు. అయితే వీళ్ళంతా ఎవరు రాశారు? రాసిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, మోషే పశువుల కాపరి. చెప్పండి, మోషే ఎలాంటి వాడు? గొర్రెలు కాసేవాడు, పశువుల కాపరి రాశాడు. యెహోషువ ఎవరు? సైనికుడు. చెప్పండి, మోషే కింద ఒక సైనికుడు, ఆయన కూడా రాశాడు. తర్వాత సమూయేలు ఎవరు? ప్రవక్త. కనుక దావీదు ఎవరు? రాజు. సొలొమోను ఎవరు? ఒక తత్వవేత్త, జ్ఞాని, ఆయన రాశాడు. తర్వాత ఆమోస్ ఎవరు? పశువుల కాపరి, ఆయన రాశాడు. తర్వాత దానియేలు ఎవరు? ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక రాజకీయవేత్త, ఆయన కూడా రాశాడు. ఎజ్రా ఎవరు? ఒక లేఖికుడు, కనుక ఆయన కూడా రాశాడు. మత్తయి ఎవరు? సొంకరి, కనుక సొంకపు గుర్తురాడు, ఆయన కూడా రాశాడు. లూకా ఎవరు? వైద్యుడు, ఆయన కూడా రాశాడు. తర్వాత పేతురు, యాకోబు, యోహాను, కనుక వీళ్ళంతా ఎవరు? జాలరులు, కానీ చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళు కూడా రాశారు. తర్వాత పౌలు గొప్ప విద్వాంసుడు. ఇంతమంది రాశారు బైబిల్. కనుక చూసారా, బైబిల్ రాసిన వాళ్ళు విద్వాంసులు ఉన్నారు, చేపలు పట్టిన వాళ్ళు ఉన్నారు, పశువులు కాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడని చెప్పడానికి హైటెక్ బీటెక్ కూడా లేరు ఇక్కడ. కాబట్టి పౌలు గొప్ప విద్వాంసులు ఉన్నాడు, జాలర్లు ఉన్నారు,
పశువులు కాసేవాళ్ళు ఉన్నారు, గొర్రెలు కాసిన వాళ్ళు ఉన్నారు, తత్వజ్ఞానులు ఉన్నారు, రాజకీయవేత్తలు ఉన్నారు. కనుక ఇంతమందిని దేవుడు వాడుకున్నాడు. ఇంతమంది కనుక మోషే ఏమో పశువుల కాపరి, యెహోషువ ఒక సైనికుడు, సమూయేలు ఒక ప్రవక్త, దావీదు ఒక రాజు, సొలొమోను ఒక తత్వ జ్ఞానం తెలిసిన వాడు, ఆమోసు ఒక పశువుల కాపరి, దానియేలు ఒక ప్రధానమంత్రి అయ్యాడు కదా కనుక ఒక రాజకీయవేత్త, ఎజ్రా ఒక లేఖికుడు, మత్తయి కనుక ఒక సొంకరి, లోకా ఒక వైద్యుడు, ఆ పేతురు యాకోబు యోహానులు జాలర్లు కనుక చేపలు పట్టేవాళ్ళు వాళ్ళు రాశారు. చివరికి పౌలు గొప్ప విద్వాంసుడు, ఆయన కూడా రాశాడు. అంటే బైబిల్ ఒకే వ్యక్తులు రాయలేదు, రకరకాల మనుషులు, రకరకాల పరిస్థితులు చెందిన వారు రాసేట్టుగా మనం చూస్తాం. నెక్స్ట్ బైబిల్ యొక్క కాలం చూసాము, బైబిల్ యొక్క గ్రంథకర్తలు మనం చూసాము. ఇప్పుడు బైబిల్ని ఎక్కడ రాశారు? బైబిల్ని ఎక్కడ రాశారు? బైబిల్ ఎక్కడ రాశారు? ఎచ్చట రాసిరి. బైబిల్ రాసింది ఎక్కడంటే, బైబిల్ రాసింది వివిధ స్థలముల్లో రాశారు. బైబిల్ ఒక దగ్గర రాయబడలేదు, వివిధ స్థలాలు. ఉదాహరణగా సినాయి పర్వతం, సినాయి పర్వతం మీద ఏమి ఇచ్చాడు దేవుడు? ధర్మశాస్త్రం. తర్వాత యోధ అరణ్యం, ఎవరు అక్కడ రాసింది? దావీదు. కనుక పాడిపోయి అనేక కీర్తనలు రాశాడు కదా ఆ యోధ అరణ్యములో. తర్వాత షూషను కోట, తర్వాత చీబారు నది యొద్ద కనుక యెహెజ్కేలు కనుక రాస్తాడు ప్రవచనాలు. సియోను పట్టణం, రోమా చెరసాల్లో పౌలు పత్రికలు, పద్మాసు ద్వీపములో యోహాను తన ప్రకటన గ్రంథం, తర్వాత సిరియా దేశంలో, అరేబియాలో, గ్రీసు, ఇటలీ కనుక ఇంకా అలాగా రకరకాల భూభాగాల నుంచి ఇవన్నీ కూడా రాయబడ్డాయి. కాబట్టి బైబిల్ కూడా ఒక దగ్గర నుంచి రాయలేదు. సినాయి అరణ్యం ఉంది, యోధ అరణ్యం ఉంది, తర్వాత రోమా చెరసాల ఉంది, ఇటలీ ఉంది, గ్రీస్ ఉంది, కాబట్టి అరేబియా ఉంది. ఇలాగా అనేకమైన భూభాగాల నుంచి పత్రికలన్నీ కూడా రాయబడ్డాయి. కాబట్టి బైబిల్ ఎచ్చట రాశారంటే భూభాగాల్లో ఆయా ప్రదేశాల్లో బైబిల్ను రాశారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బైబిల్లో ఏముంది అనేది కూడా చెప్పి ఇంకా ఒక 5 నిమిషాల్లో ముగిస్తా. కాబట్టి బైబిల్లో ఏముంది, ఎచ్చట రాశారు. నెక్స్ట్ 4వది, ఇందు ఏమి గలదు బైబిల్లో. ఇవన్నీ బైబిల్ గురించి టూకీగా మీకు అర్థం కావడం కోసం ఈరోజు బైబిల్ స్టడీలాగా పెట్టామన్నమాట. ఇవన్నీ కూడా చదివితే మీకు ఒక అవగాహన ఉంటుంది బైబిల్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు ఇది బైబిల్, ఇందులో ఏముందంటే బైబిల్ సంపూర్ణ సౌందర్యం కలిగిందిగా అనేక మనం చూస్తాం. సంపూర్ణ సౌందర్యం ఉదాహరణగా ఆది కాండములో కథల్లాగా ఉంది. ఆది కాండం ఎట్లా ఉంది చెప్పండి? కథల్లాగా. సృష్టి కథ మనం చదువు కథలాగా చెప్తాం. కయ్యూని హేబేలు కథలాగా చెప్తాం. అంటే ఆది కాండములో కథలు ఉన్నాయి, లేవియా కాండములో కర్మకాండాలు ఉన్నాయి, బలి ఎట్లా అర్పించాలి అనేది లేవియా కాండంలో మనం చూస్తాము. ద్వితీయోపదేశ కాండములో గొప్ప బోధలు ఉంటాయి. ద్వితీయోపదేశ కాండములో రూతు గ్రంథములో గొప్ప ప్రేమ గాథ అనగా మంచి ప్రేమ కథ రూతు గ్రంథంలో మనం చూస్తాం. తర్వాత రాజులు దినవృత్తాంతాల గ్రంథాల్లో దేశ చరిత్రలు మనం చూస్తాం. దేశ చరిత్రలు యోబులో నాటకంలాగా చూస్తాం. యోబు గ్రంథం అంటే ఎట్లా ఉంటుంది? మొత్తం ఎన్ని పాత్రలు యోబు గ్రంథం అంతా? ఎంతమంది పాత్రదారులు? యోబుతో పాటు ఎంతమంది ఉన్నారు? 3 స్నేహితులు. కాబట్టి యోబు గ్రంథం అంతా ఒక నాటకం లాగా ఉంటుంది. కనుక ఆయన పోయిన తర్వాత ఈయన వచ్చినట్టుగా డైలాగులు అట్లాగే ఉంటాయి అన్నమాట. అంటే బైబిల్ ఆది కాండేమో కథలు అయితే, లేవియా కాండములు అయితే, కర్మకాండలు అయితే ఎలా బలిపించారు రాయబడితే, ద్వితీయోపదేశ కాండం అయితే గొప్ప బోధలు ఉంటే, రూతు గ్రంథం అయితే గొప్ప ప్రేమ గాథ అయితే, రాజుల దినవృత్తాంతములు దేశ చరిత్రలు కలిగి ఉంటే, యోబేమో నాటకం లాగుంటే, కీర్తన గ్రంథము భక్తి రసపూరిత కీర్తనలు కనుక భజన కీర్తనలు కనుక కీర్తనలు చదువుతూ ఉంటే భజన కీర్తన లాగా ఉంటాయి అన్నమాట. రసపూరితమైన ఇంకా చదవాలనిపిస్తూ ఉంటుంది. అది కీర్తనల గ్రంథం. సామెతల గ్రంథములో నీతి శాస్త్రం, కాబట్టి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది నీతి శాస్త్రం సామెతలు చూస్తాము. ప్రసంగిలో తత్వశాస్త్రము చూస్తాం. ప్రసంగ గ్రంథములో పరమగీతములో ఏమని చెప్పండి మీ అందరూ వాదసు ప్రేమ పాట. పరమగీతం అంతా కూడా ఒక ప్రేమ పాటగా చూస్తాము. యోవేలు గ్రంథం నుండి హబక్కు వరకు ఆనంద గీతములు కనుక హబక్కు నుండి యోవేలు నుండి హబక్కు వరకు ఆనంద గీతములు. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు గ్రంథాల్లో ప్రవచనాలు చూస్తాం. తండ్రి అవన్నీ యెషయా మొదలుకొని ప్రవక్తలను ఏమని చెప్పారు, వాళ్ళకి ప్రవచనాలు చెప్పారు. చూసాం కదా రాజుల చరిత్రలో ప్రవచనాలు ఉన్నాయి. తర్వాత సువార్తల్లో యేసు ప్రభువు యొక్క జీవిత చరిత్ర మనం చూస్తాం. సువార్తల్లో అపోస్తుల కార్యములోనేమో సంఘ చరిత్ర రాయబడిన సంఘ చరిత్ర మనకు అర్థమవుతుంది. పత్రికల్లో మూల సిద్ధాంతాలు అంటే క్రైస్తవులు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా ఉండాలని పౌలు మూల సిద్ధాంతాలు పెట్టాడు, పత్రికల్లో రాశాడు. తర్వాత దానియేలు గ్రంథము ప్రకటన గ్రంథములో ఏమని చెప్పండి
భవిష్యత్తు ప్రవచనం ఏం జరగబోతుందనే విషయము దానియేలు గ్రంథములో ప్రకటన గ్రంథం ఈ రెండు కూడా కలిసి చదవాలి. దానియేలు ప్రకటన రెండు కూడా కలిసి మనం చదవాలి. భవిష్యత్తు ప్రవచనాలు దాంట్లో ఉన్నాయి. తర్వాత ఇలా బైబిల్ గురించినటువంటి అంటే ఏ పుస్తకములు ఏముందనే విషయం ఇప్పుడు మీకు చెప్పాను. ఆది కాండంలో ఏముంది చెప్పండి. ఆది కాండంలో ఏముందని చెప్పాము, కథలు చెప్పండి. ఆది కాండము కథలు, లేవియా కాండము కర్మకాండాలు అంటే బలులు కనుక వాటి గురించి మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండం గొప్ప బోధలు, తర్వాత రూతు గ్రంథం గొప్ప ప్రేమ గాథ, తర్వాత రాజుల దినవృత్తాంతాలు ఏమంటే దేశం యొక్క చరిత్రలు మనం చూస్తాం. తర్వాత యోబులేమో నాటకం చూస్తాం యోబు. తర్వాత కీర్తనలో గ్రంథమేమో భక్తి రసపూరిత భజన కీర్తనలు చూస్తాం. సామెతల గ్రంథంలో ఏమని చెప్పాము, నీతి శాస్త్రము. ప్రసంగ గ్రంథములో తత్వశాస్త్రము. పరమగీతములో ప్రేమ పాట. యోవేలు నుండి హబక్కుకు వరకు ఆనంద గీతములు కనుక ఆనంద గీతాలు మనం చూస్తాం. యెషయా, ఇర్మియా, హెస్కేల్ గ్రంథాల్లో ప్రవచనములు చెప్పిన ప్రవచనాలు చూస్తాం. సువార్తల్లో యేసువారి యొక్క ఆ జీవిత చరిత్ర మనం చూస్తాం. అపోస్తల కార్యములేమో సంఘం యొక్క చరిత్ర, సంఘ ఆవిర్భావం యొక్క చరిత్ర అపోస్తల కార్యం చూస్తాము. పత్రికల్లో ఏమని రాశాడు పౌలు, క్రైస్తవుల యొక్క మూల సిద్ధాంతాలు. పౌలుకి ఎంతోమంది ప్రశ్నలు వేశారు, చంపిందా మరి జాగ్రత్త గురించి ఏంటి నీ అభిప్రాయం అన్నప్పుడు ఏం చేయాలో చెప్పాడు. కనుక అన్యుల నుంచి వస్తే వాళ్ళు ఎట్లా ఉండాలో చెప్పాడు. కనుక పత్రికల మూల సిద్ధాంతాలు ఏం చేయాలి ఏం చేయకూడని సంఘానికి పౌలు ఆయా పత్రికలు రాశాడు. అవన్నీ ఇప్పుడు అపోస్తల కార్యాలు ప్రభు చిత్తం అయితే మన నెక్స్ట్ వచ్చే నెలలో మనం స్టార్ట్ చేస్తాము. అవన్నీ మనకి వివరంగా మనం తెలుసుకుంటాం. తర్వాత ఆ దానియేలు గ్రంథం ప్రకటన గ్రంథంలో ఏమని చెప్పండి, భవిష్యత్తు యొక్క విషయాలు రాయబడ్డాయి. కాబట్టి ఇది కూడా మనం చూస్తాం. నెక్స్ట్ ఐదవది, వాళ్ళు ఎట్లా రాశారు, బైబిల్ని వారు ఎట్లా రాశారు అని చూసినప్పుడు ఇందా చెప్పాను, ఒక మాట చదివాం. పాత నిబంధనలు ఎట్లా రాశారంటే పాత నిబంధనలో ఇరిమియా గ్రంథం 36 అధ్యాయం, ఇరిమియా గ్రంథం 36 అధ్యాయము, ఇరిమియా గ్రంథం 36 అధ్యాయము, ఇరిమియా గ్రంథం 36:18, ఇరిమియా గ్రంథం 36 అధ్యాయము 18వ వచనం. ఇరిమియా గ్రంథం 36:18 ఎట్లా రాశారంటే వాళ్ళు చదవండి. బారూకు అతని నోటి నుండి ఈ మాటలన్నీ పలుగ్గా నేను పుస్తకంలో వాటిని సిరాతో రాసిన వారితో ఉత్తరం ఇచ్చాను. కనుక ఎట్లా రాశారంటే బైబిల్ని వారు సిరాతోను చమురుతోను కనుక ఇలా రాసినట్టుగా మనం చూస్తాం. కొత్త నిబంధనలు ఎట్లా రాశారని చదివాము, పేతురు పత్రికలో మనం చదివాం కదా. పరిశుద్ధాత్మ సహాయం చేత వాళ్ళు రాశారు. కనుక 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చదివాం. కనుక మనిషిని ఊహను బట్టి ఇష్టని బట్టి వాళ్ళు ప్రవచనాలు రాయలేదు, పరిశుద్ధాత్మ ద్వారా రాశారు. అందుకే తిమోతికి పౌలు రాస్తూ ఒక మాట చెప్పాడు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము చూడండి 16వ వచనం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అందరూ చదువుదాం. వాళ్ళు ఎట్లా రాశారంటే ఇవన్నీ కూడా దైవావేశం వల్ల చెప్పండి. ఎలా రాశారంటే వాళ్ళు దైవావేశం. కనుక దేవుడు వారిలో ఉండి రాయించాడు, దైవావేశం ద్వారా రాయబడ్డాయి. కనుక పరిశుద్ధ ఆత్మ ద్వారా రాయబడ్డాయి. కాబట్టి అంటే కానీ ఈ పెన్నుతో సిరాత రాశారంటే మనుషులు రాశారని కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ రాశారు, దైవావేశంతో రాశారు, సిరాత పెన్నుతో ఇవన్నీ కూడా రాశారు. నెక్స్ట్ ఆ రోజుగా మరి ప్రవచనాలు వాటి నెరవేర్పు మనం బైబిల్లో మనం చూస్తాం. ప్రవచనాలు వాటి నెరవేర్పు ఆఖరిది ఏంటంటే చివరికి ముగిచ్చేస్తున్నాము. ఆ ప్రవచనాలు వాటి నెరవేర్పు చూస్తే 7వదిగా ఇవన్నీ కూడా ఎందుకు రాయబడ్డాయి. కాబట్టి ఇవన్నీ మనకి ఎందుకు రాసి పెట్టారంటే 3 ప్రధాన కారణాలు చదివి మనం ముగిద్దాం. మొదటిది, ఇవన్నీ ఎందుకు రాసి పెట్టాడు ఈ గ్రంథం, యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లేవి రాయబడును. జీవము కలుగుటకాయ చెప్పండి, ఎందుకంట జీవము కలుగుటగా రాయబడ్డాయి. 2వది రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఈ గ్రంథం ఎందుకు రాసి పెట్టాడంటే ఎందుకు రాశారంటే ఈ ప్రవచనాలు రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం, రోమా 15:4. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకాయ. 2వది ఏం చెప్పండి, ఏంటంట నిరీక్షణ. ఇవన్నీ కూడా నిరీక్షణ కలగాలి. మన నిరీక్షణ ఏంటి చెప్పండి, మన నిరీక్షణ ఏంటి, మన నిరీక్షణ ఏంటి? ఎవరు మాట్లాడలే.
మనం దేనికోసం నిరీక్షిస్తున్నాం అది చెప్పాలి. అది కనుక యేసు మధ్యాకాశానికి వస్తాడు, మమ్మల్ని తీసుకొని, అదే క్రైస్తవ నిరీక్షణ. దానికోసం మనం ఎదురు చూస్తున్నాం ఆయన ఎప్పుడు వస్తాడని. కాబట్టి చదువుతున్నప్పుడు మనకి జీవము కలగాలని రాసి పెట్టాడు. రెండవది మనకేముండాలి? నిరీక్షణ. మూడవది బుద్ధి కలగాలని. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఈ సంగతులు అంటే బైబిల్లో ఉన్న సంగతులన్నీ కూడా దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగటకై రాయబడును. ఈ సంగతులు మనం వింటున్నప్పుడు, వాటిని చదివినప్పుడు మనం ఏం తెచ్చుకోవాలంట? బుద్ధి తెచ్చుకోవాలి, నిరీక్షణ తెచ్చుకోవాలి, నిత్య జీవము కలగాలి. కాబట్టి వాక్యాన్ని అలాగ మనం చదవాలి. ఈ వాక్యం ఎందుకు రాయించి పెట్టాడంటే, చదువుతున్నప్పుడు మనం నిత్య జీవం, ఈ చదువుడు ద్వారా నిత్య జీవం సంపాదించుకుంటాం. ఈ చదువుడు ద్వారా నిరీక్షణ మనం పొందుతాం. దీని చదువుడు ద్వారా మనకి చెప్పండి ఏం కలగాలి? మనము బుద్ధి. అంటే ఇప్పుడు దావీదు బెత్షెబతో వ్యభిచారం చేశాడు కాబట్టి దావీదుని క్షమించాడు, నేను కూడా చేస్తాను అని అనకూడదు. కనుక అది చేయమని రాయలేదు, కనుక వాళ్ళగా మనము చెయ్యకూడదని రాశాడు. కాబట్టి మనం ఏంటి, అట్లా జరిగినప్పుడు ఏం తెచ్చుకోవాలి? బుద్ధి. ఎందుకంటే అట్లా చేసిన దావీదుని దేవుడు ఊరికి వదిలిపెట్టాడా? ఎంత బాధపడాడు దావీదు, దానికి ఎన్ని చెల్లించాడు చేసిన పాపానికి. కాబట్టి ఇదిగో శిక్ష ఉంది పాపానికి, కాబట్టి అవి చూసినప్పుడు అలా చేయకూడదు, మనము బుద్ధి తెచ్చుకోవాలి. ఇది బైబిల్ గురించి అంటే క్లుప్త వివరణ. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, సమయం గడిపోయింది చాలు. కాబట్టి ఇంతవరకు బైబిల్ గురించి టూకీగా అసలు మనం ఎట్లా ఈ బైబిల్ డివైడ్ చేసి ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా వినాలి, ఎలా వినకూడదు అనే సంగతులన్నీ కూడా మనం చూసాం. ఈ మనసులో పెట్టుకుని బైబిల్ని చదివితే బైబిల్ మనం చక్కగా మంచిగా అర్థం చేసుకోగలం. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో బైబిల్ గురించే బైబిల్ స్టడీ తండ్రి, దాన్ని 2 భాగాలు విభజించారు. అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి తండ్రి, వాటిని ఏ గ్రంథాలకు పిలిచారు, వాళ్ళు ఎవరు తండ్రి అనే అనేకమైన విషయాలు, బైబిల్ ఎట్లా చదవాలి, చదివినటువంటి బైబిల్కి ఎట్లా మేము లోబడాలి, ఆలకించి ఆలోచించి మనసులో తీసుకొని పరిశీలించి దాని చొప్పున నడిచి ఇతరులు నేర్పుతూ పరిశీలించాలని, ఆనందంతో చదవాలని, శ్రద్ధతో చదవాలని, దయలు మాత్రం ఆసక్తితో చదవాలని, పరిశీలనతో చదవాలని, ఇలా ప్రభు ఎన్నో సంగతులు. ప్రభు వాక్యము సిద్ధపాటు లేకుండా రాకూడదని, వాక్యం అంటే సంతోషం లేని వరకు ఉండకూడదని, నిరాకరించకూడదని, తృణీకరించకూడదని, ఎదిరించకూడదని, నిరర్ధకం చేయకూడదని వాక్య విషయంలో తను ఎన్నో సంగతులు. ఇలాగ ప్రభా బైబిల్ని ప్రభా మేము అక్షరార్థంగా చదవాలి, చేతబరంగా చదవాలి తండ్రి, అలంకార ప్రాయకంగా, ఉపమానముగా, గూఢార్థముగా, ప్రవచనాత్మకంగా, ఇలాగా ఎన్ని విధాలు మేము బైబిల్ని అర్థం చేసుకోవాలి. అనేకమైన విషయాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. కాలము రాసిన ప్రవక్తలు తండ్రి, రాసినటువంటి ఆ గ్రంథకర్తలు తండ్రి, సామాన్యుని మొదలుకొని గొప్పవారు కూడా మీరు వాడుకున్నారు తండ్రి. కనుక రకరకాల ప్రజలను ఆయా కాలముల్లో 1600 సంవత్సరాలు పట్టింది 40 మంది ప్రవక్తలు పరిశుద్ధ ఆత్మచే దీన్ని రాశారు. కారణం ఏంటంటే మాకు నిత్యజయం కలగాలని, నిరీక్షణ కలగాలని, తర్వాత బుద్ధి కూడా మాకు కలగాలని. కటియం చదివినప్పుడు మేము కూడా జాగ్రత్తగా బుద్ధి తీసుకుని బ్రతికి మీరు ఆకులో ఉన్నట్లుగా మనం సిద్ధపరచమని, సహాయపడమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఆశీర్వదించమని. మీ చిత్తమైతే ప్రభా ఏప్రిల్ మాసం నుంచి మీ చిత్తమైతే ప్రభా అపోస్తల కార్యములు, పౌలు యొక్క మిషనరీ ప్రయాణాలు మొదలు పెట్టాలని మేము ప్రార్థన చేస్తున్నాం. బైబిల్ స్టడీ కొరకై దాన్ని కూడా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. అవి కూడా అన్ని అర్థం చేసుకోవడానికి కూడా మీ యొక్క ఆత్మ సహాయాన్ని కోరుతున్నాం. మీ శక్తి చేత, బలము చేత, మా జ్ఞానం చేత కాకుండా మీ యొక్క ఆత్మ చేత జరిగించి అనేకులు తృప్తిపరచమని, అనేకుల మనోనేత్రాలు వెలిగించమని ప్రభా, అర్థం చేసుకోవడానికి కూడా కావాల్సినటువంటి ఆ శక్తి మాకు దయచేయమని వందనాలు చెల్లిసి మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మకు అన్యోన్య సహవాసము చేర్చిన మనకును, తను ప్రేమించే వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.